గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రైటర్స్ అంటే ఒకప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉండేది కదా, పెన్ పెట్టుకుని ఇలాగా ఉండాలని తెలియదు మాకు. నార్మల్గా ఉన్నాం. పేమెంట్ వస్తే కొత్త బట్టలు, రాకపోతే పాత బట్టలు అంతే. అంటే గాలి ఎక్కువ వేస్తే రైటింగ్ బాగా వస్తుందండి. కంఫర్టబుల్ ఉంటే మంచిగా ఐడియాస్ వస్తాయని. మీరు ఎలా వర్ణిస్తారు ఆ పోస్టర్ ని కానీ సమంత గారు ఆ లుక్స్ ని కానీ? వాళ్ళ ధైర్యాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేదే మా పాయింట్ అన్నమాట. ఏదైతే మన ఊహ ఉంటుందో మైండ్లో, ఏదైతే డెఫినేషన్ మనం ఇస్తామో. సినిమా బండికి ముందు నేను కొన్ని రాశాను, బట్ సినిమా బండి ప్రవీణ్ నాకు ఒక లైన్ చెప్పాడు. నేను నార్మల్ గా ఆయన సినిమా బండి నుంచి ట్రావెల్ అవుతున్నారు రాజు గారితో. మీరు ఎలా ఎంటర్ అయ్యారు అసలు దీంట్లోకి? సినిమా బండి తర్వాత వసంత్ అన్న, ప్రవీణ్ ఒక సినిమా చేయాలి. దే వర్ సపోజ్ టు డూ అ ఫిల్మ్. ఢిల్లీలో ఉన్నాను అప్పుడు నేను జాబ్ చేస్తున్నా. ప్రాజెక్ట్ ఏదో మీకోసం మిమ్మల్ని కలపడానికి. నా ఐడియా తను వద్దన్నాడా, తన ఐడియా నేను వద్దనా అనేది అసలు మ్యాటరే కాదు. ఇప్పుడు నలుగురం కూర్చున్నాం ఈ రూమ్ లో, ఏం చేద్దాము, ఈ సీన్ ఏం చేద్దాము అన్నట్టు ఉంటుంది డిస్కషన్. పూరి గారు అంటే బ్యాంకాక్, ప్రశాంత్ నీల్ గారు నైట్ డ్రింక్ చేస్తే రాస్తా. మీ కంఫర్ట్ లెవెల్స్ ఏంటి? నాకున్న పరిస్థితికి నాకు టైం దొరికితే చాలండి. ఆయన కూడా ప్రశాంత్ నీల్ గారు బడ్జెట్ ఉంటే గోవా, లేకపోతే హైదరాబాద్. ఇప్పుడు సమంత గారు ముందే చెప్పాలి కదా. పర్సనల్ ఒపీనియన్ ఏంటి? చాలా మంది అంటే సోలోగా రాసుకోవడానికి కొంతమంది ఎక్కువ ఇష్టపడతా ఉంటారు, అంటే కొంచెం అది బెటర్ అవుట్పుట్ ఇస్తుందని కొంతమంది అనుకుంటారు. మనకి సింక్ అయ్యే వాళ్ళతో పనిచేయడము మచ్ బెటర్ దెన్ ఒకళ్ళమే పనిచేయడం నాకైతే. అట్లీస్ట్ రైటింగ్ పార్ట్నర్ అంటే ఇంకా కొన్నాళ్ళ తర్వాత ఒకేలా ఇంకా వదిలేయచ్చు. లైఫ్ పార్ట్నర్ ఇంకా వదిలేలేము, అది వేరే విషయం. సుపన్ సినిమా కంటే నాకు మా ఇంటి బంగారమే భయం వేసిందండి. ఏంటంటే ఝాన్సీ అని పిలిచినప్పుడు నా గుండె జారింది. ఇంటెన్షన్ ఆఫ్ దట్ సీక్వెన్సీస్ అది కదా, భయం పుట్టించడం అనేది. ఇలాంటి అమ్మాయిలు సీన్ బ్రేకప్స్. సమంత గారు ఇంటర్వ్యూ చేస్తే నో 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 అంటారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. బంగారం మీద మమకారం ఎవరికి తగ్గదు. అలాగే మా ఇంటి బంగారం కూడా అలాగే దగదగలాడుతూ అందరినీ ఆకర్షించింది. సో ఆ గోల్డ్ స్మిత్లు మనతో పాటు ఉన్నారనమాట. ఆ ఇంటి బంగారాన్ని తీర్చిదిద్దిన వారు, రాసిన వారు, ఆ రైటర్స్ ఇద్దరు మనతో పాటు ఉన్నారు, వసంత్ గారు అండ్ ప్రహాస్ గారు. సో మాట్లాడదాం. హలో. హాయ్ వసంత్ గారు, హాయ్ ప్రహాస్ గారు. Yeah, yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రైటర్స్ అంటే ఒకప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉండేది కదా, పెన్ పెట్టుకుని ఇలాగా కొంచెం లాంగ్, అలాగే ఏమన్నా మీకు ఏమైనా డ్రెస్ కోడ్ ఉంటుందా? చాలా సింపుల్ గానే ఉన్నారు. ఏమైనా ఉంటుందా మీరు రెగ్యులర్ ప్యాటర్న్ లో? లేదండి, అలా ఉండాలని తెలియదు మాకు. నార్మల్గా ఉన్నాం. లేదండి, అదే మామూలు రైటర్స్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. పేమెంట్ వస్తే కొత్త బట్టలు, రాకపోతే పాత బట్టలు అంతే. మీరు మరీ సింపుల్ గా ఉన్నారు. ఆయన జీనన్నే వేసారు, మీరు నార్మల్ ప్యాంట్ వేసుకుని. కొత్త స్టైల్ అన్నారు అందరూ. ఇంకా అంటే గాలి ఎక్కువ వేస్తే రైటింగ్ బాగా వస్తుందండి. కంఫర్టబుల్ ఉంటే మంచిగా ఐడియాస్ వస్తాయని. కంఫర్ట్ ఇస్ ఇంపార్టెంట్. బట్ ఇద్దరు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్లేనండి? అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో డిఫరెంట్ బెంచెస్. ఒక స్టేజ్ లో ఫస్ట్ బెంచ్, ఒక స్టేజ్ లో లాస్ట్ బెంచ్, అట్లా. బట్ లాస్ట్ బెంచ్ గ్లోరీ అయితే లేదు. చదువుకునే కష్టపడి చదివాను. సో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారా? అవునండి, చాలా రిలీఫ్ ఉంది. బికాస్ ఆల్మోస్ట్ ఇద్దరికి పెద్ద సక్సెస్ ఇంతది చూడలేదు మేము. ఇంత పెద్ద నెంబర్స్ బుక్ మై షోలో ఇంత పెద్దవి చూడలేదు. సండే ఈవినింగ్ దాకా టెన్షన్ గానే ఉన్నాం. అప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది. ఓకే, పీపుల్ ఆర్ సేయింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్. నచ్చుతోంది. ఫ్యామిలీస్ వెళ్తున్నారు, పిల్లలు వెళ్తున్నారు. నేను ఒక షోకి వెళ్ళినప్పుడు మొత్తం పిల్లలే ఉన్నారు. సో వెళ్తోంది, హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట ఇద్దరం. సమంత గారు ఎక్కడ చూసినా కట్అవుట్లు, లైక్ రెసిడెంట్ ఈవిల్ ఈ కైండ్ ఆఫ్ కట్అవుట్లు ఉంటాయి కదా, గన్ పట్టుకుని టెర్మినేటర్ పోస్టర్ లా ఉందన్నమాట. ఎక్కడ చూసినా గన్ పట్టుకుని అది కంప్లీట్ ఏమంటారు, అది చూస్తేనే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అది ఇలా పట్టుకుని ఆ రెడ్ శారీలో ఇలా పట్టుకుని, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పుల్ ఫ్యాక్టర్ కదా. సో అది చాలా బాగా అనిపించింది మాకు. మీరు ఎలా వర్ణిస్తారు అప్పుడు ఆ రెడ్ శారీ, ఆ గన్? మాకు చూసినప్పుడు రెడ్ శారీ అనగానే ఇప్పుడు రైట్
మనకి అమ్మాయిల్లో లైక్ ధనలక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, బట్ కాళికాదేవి కూడా ఉంది. కూడా ఉంది మీరు ఎలా చూస్తారు? దుర్గాదేవి కూడా ఉంది. Correct. శారీ అనగానే కొంచెం దుర్గాదేవికి సిమిలారిటీ ఉంటది. కరెక్ట్. దట్టు చేతిలో అప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి ఈ ఆయుధం ఉంది. మీరు ఎలా వర్ణిస్తారు ఆ పోస్టర్ ని గానీ, సమంత గారి ఆ లుక్స్ ని గానీ? బేసికల్గా ఇట్స్ ఆల్వేస్ ఏమంటారు, ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా మనుషులకి. ఇది సింబలిజం గన్ అది, కానీ మన చుట్టూరా ఉన్న ఆడవాళ్ళని, మన మదర్స్ని చూసినా సిస్టర్స్ని చూసినా ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. వాళ్ళు ఏమంటారు, ఎంతో ఓర్పుగా ఉంటారు, అది ఇది అని చూపిస్తాము. బట్ దే ఆర్ ఆల్సో అవసరమైనప్పుడు దే ఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్. ఒక తమ్ముడు ఉన్నాడంటే ఒక అక్కకి ఆ తమ్ముడిని ప్రొటెక్ట్ చేసేది కూడా ఉంటుంది వాళ్ళకి. లైక్ సో అది మేము గన్ అనేది సింబల్, బట్ విమెన్ ఆర్ యాజ్ కంప్లీట్ యాజ్ మెన్ అనేదే మా పాయింట్. ఇప్పుడు హీరో వెనకాతలు నించుని అబ్బాయి ఏం కొట్టాడరా అనాల్సిన అవసరం లేదు. విమెన్ ఆల్సో దేర్ వాళ్ళ ధైర్యాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేదే మా పాయింట్ అన్నమాట. అదే అంటే నేను మా ఇంటి బంగారం లాగానే వర్ణిస్తాను. అంటే మన మామూలుగా బంగారం అనే పదానికి కానీ, ఎవరినన్నా ఒక మన ఇంట్లోకి వచ్చే ఆడవాళ్ళని బంగారం అని పిలిచినప్పుడు ఏదైతే మన ఊహ ఉంటుందో మైండ్ లో, ఏదైతే డెఫినేషన్ మనం ఇస్తామో అదే బంగారం కాదు. బంగారం అంటే ఒక ప్రొటెక్టర్ కూడా, బంగారం అంటే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆడవాళ్ళు కూడా బంగారమే అన్నది, విచ్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ఆల్సో. సో అంటే ఒక దేవతతో పోలిక కాకపోయినా ఇట్ ఈస్ మాకు మా ఇంటి బంగారం అంటే దట్ అండ్ దిస్ ఆల్సో. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అగేన్స్ట్ ట్రెడిషన్, బట్ ఆ ట్రెడిషన్ తో పాటు ఈ రోల్ సమంత గారు చేశారు, స్వర్ణ క్యారెక్టర్ చేశారు అని కాదు, అందరూ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇదే చేస్తున్నారు. దే ఆర్ ప్రొటెక్టింగ్ ఇన్ దేర్ ఓన్. మా అమ్మ ఫైటింగ్ చేయలేకపోవచ్చు కానీ నన్ను ప్రొటెక్ట్ చేసింది కదా నేను పెరిగేటప్పుడు. కరెక్ట్. అంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు బంగారం అంటే అలంకరణ, అందం అనుకుంటారు కానీ అదే నిజంగా సేవియర్. మనం ఫైనాన్షియల్ గా లో అయిపోయినప్పుడు ఆ బంగారమే మనం వడ్డీ తెచ్చుకోవడం ఇవన్నీ అవుతుంది. సేవియర్. అండ్ ఆల్సో మీరు చూస్తే బంగారం ఎంతో హీట్ ని తట్టుకోగలిగి ఆ షేప్ కి వచ్చిందే బంగారం, అది కూడా ఉంటుంది కదా. సో దట్ ఆల్సో దిస్ గోల్డ్ ఇస్ బ్లడీ గోల్డ్ అని ఉంటుంది, బ్లడీ బోల్డ్ అని ఉంటుంది. బికాస్ ఎంతో తట్టుకుని ఎన్నో ఎదుర్కొన్న క్యారెక్టర్ కూడా బంగారం అన్నది. అలంకరణ ఉంటుంది, మీరు చెప్పిన సేవియర్ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది అనేది పాయింట్ అన్నమాట. బంగారం గురించి ఒక డీప్ పాడ్కాస్ట్ చేయొచ్చు. మీరు ఎంత వర్ణిస్తున్నారంటే ఈవెన్ గోల్డ్ స్మిత్లు కూడా ఎంత, అంటే ఒకసారి అమానంతో ఇప్పుడు ఆయన వస్తారు కదా, వచ్చి డబ్బులు ఊరికే రావంటారు. ఆయన కూడా ఇంత సేల్స్ పెంచలేరు, మీరు అంత ప్రమోట్ చేస్తున్నారు. బంగారం కొనుక్కుంటారు ఇప్పుడు అందరూ. ఇలాంటి వెనకాతలు ఏదైనా జ్యువెలరీ స్పాన్సర్ దొరికితే మీరు ఎలా మాట్లాడతారని తెలిస్తే ఎప్పటికి తీసుకొచ్చామండి. సూపర్ అండి, సూపర్. బట్ మీ ఇద్దరి స్ట్రెంగ్త్ ఏంటంటే ఇద్దరు కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలే చేశారు. మొత్తం అన్ని ఆ స్వచ్ఛత, ఆథెంటిసిటీ, దట్టు ఏంటంటే మీరు చాలా సెన్సిబుల్ గా కామెడీ, చాలా అమాయకంగా ఉంటారు. ఆ సినిమా బండి నుంచి చూసుకుంటే మనుషులందరూ చాలా అమాయకంగా ఉంటారు, చాలా స్వచ్ఛమైన మాటలు. ఈయన కూడా చాలా ఎమోషనల్, డీప్ ఆ హ్యూమన్ ఎమోషన్స్ ని పరదా సినిమాలో. బట్ ఇది కూడా అదే కంటిన్యూ అయింది. సో మీ కప్ ఆఫ్ టీ అదేనా, లేదు ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, చాలా ఉన్నాయి లోపల అంటారా? అంటే మేము ఎక్స్ప్లోర్ అవుతున్నామండి. ఇప్పుడు సినిమా బండికి ముందు నేను కొన్ని రాశాను డీప్లీ. నేను అనుకున్న పోయిటిక్ లవ్ స్టోరీ లాంటిది ఒకటి రాశాను, ఎక్స్ట్రీమ్లీ సబ్ టెక్స్ట్ ఉన్నది. అది తర్వాత ఇంకొక కమర్షియల్ లవ్ స్టోరీ రాశాను. బట్ సినిమా బండి ప్రవీణ్ నాకు ఒక లైన్ చెప్పాడు. లైన్ చెప్పినప్పుడు నేను ఇంత రాగా రాయగలనా లేదా కూడా నాకు తెలియదు. సో రాసిన తర్వాతే ఓహో నేను రాయగలనేమో, మేబీ నా స్ట్రెంత్ ఏమో అనిపించింది. సో శుభం టైంకి నేను హారర్ రాయలేదు అసలు. హారర్ అగైన్ కామెడీ ఉంటుంది త్రూ అవుట్, హారర్ రాయలేదు. బట్ అది నాకు అదే శుభం. సో నాకు ఆ కన్విక్షన్ ఉండే, ఓకే రాయగలను, మేబీ చేయగలను అని. రాజు గారిది సపోర్ట్ ఉండే త్రూ అవుట్ నాకు ఫస్ట్ నుంచి. సో శుభం అయింది. ఉప్పు కప్పురంబు ఈజ్ లైక్ ఇంకా టోటల్ సెటైర్, ఎక్స్ట్రీమ్ సెటైర్. అది ఇంకా డెత్ మీద, చావు మీద. అది ఇంకొకటి అయింది. సో రాసేదాకా తెలియదు. ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year ముందు స్టార్ట్ అయింది. బట్ దాని ముందు 1 year రాజు గారిది నాది ఉండే జర్నీ. ఈ కథ ఎలా తీసుకెళ్ళాలి, యాక్షన్ మూవీస్ రాయలేదు ఇప్పటికొచ్చి, యాక్షన్ ఎలా ఉంటుంది, హైస్ ఇవ్వాలి కానీ రెగ్యులర్గా ఉండకూడదు. రెగ్యులర్ నేను ఎవరినో తెలుసా అన్నప్పుడు వెంటనే అంటే మన దాంట్లో కూడా ఉంది. బట్ అగైన్ ఇట్స్ ఈ జోన్లో ఉంది కదా. సో అది ఎలా చేయాలి అనేది నేర్చుకుంటూనే చేశాను అనమాట నేను. సో అది ఏమంటారు, మేబీ నెక్స్ట్ది ఇంకొకటి ఉంటుంది, టోటలీ డిఫరెంట్ ఉంటుంది నాకు తెలిసినది.
అది కూడా మళ్ళీ నేర్చుకుంటూనే చేస్తాను. బట్ మన స్ట్రెంగ్త్స్ ఏంటి తెలుసుకొని, మన వీక్‌నెస్ ఏంటో తెలుసుకొని ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళడమే ఉంటుంది నాకు తెలిసి. సో మీ రైటింగ్ పరదా ఏమన్నా ఉందా? ఇంకా తీసేసారా? ఇంకేమన్నా లేయర్స్ ఉంటాయి కదా! అంటే లేదండి, డిస్కవరీ ప్రాసెస్. వసంత్ అన్న చెప్పినట్టు డిస్కవరీ ప్రాసెసే. అంటే ఇప్పుడు నాకిది సెకండ్ సినిమానే. వసంత్ అన్నకి ఫోర్త్ ఫిల్మ్. సో అంటే ఇప్పుడే నా స్ట్రెంగ్త్ ఇది ఆర్ నా వీక్‌నెస్ ఇది అనుకోవడానికి అంటే నేను యాస్ ఎ రైటర్ నన్ను నేను డిస్కవర్ చేసుకుంటున్నాను ప్రతిదీ. ఈవెన్ ఫర్ పర్దా రూరల్ బ్యాక్ డ్రాప్ అనేది అంటే అది స్టోరీ డిమాండెడ్ రూరల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి రూరల్ బ్యాక్ డ్రాప్ గానీ, అది నాది గానీ, పూజితది గానీ, ప్రవీణ్‌ది గానీ స్ట్రెంగ్త్ కాబట్టి రూరల్ బ్యాక్ డ్రాప్‌లో పెట్టాము అని కాదు. బట్ అదే అంటే నాకు తెలిసి నేను, వసంత్ అన్న కూడా ఇద్దరము అంటే ఈ జాన్రా తో భయపడి ఇది రాయలేము అన్నట్టు కాదు. ఈ ఈ హ్మ్. ఈ కథకి ఏది కావాలో అది నేర్చుకుంటూ ఓకే, ఇప్పుడు యాక్షన్ నేను రాయలేదు, వసంత్ అన్న కూడా రాయలేదు. బట్ ఓకే ఎలా ఉంటుంది, రాజు గారికి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది యాక్షన్‌తో, నందిని గారికి ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో అవి తెలుసుకుంటూ, చూసుకుంటూ అలా రాసుకున్నాము. సో ఒక జాన్రాతో నేను కామెడీ రైటర్‌ని ఆర్ నేను విలేజ్ బ్యాక్ డ్రాప్ రైటర్‌ని అట్లా అనుకోకుండా ఓకే, ఈ కథకేం కావాలో అది తెలుసుకొని, రాకపోతే నేర్చుకొని రాద్దాము అనే ఉంది. నాకైతే పర్సనల్లీ అట్లనే ఉంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్ గదా! ఈ టైంలోనే నాకిదొచ్చు ఆర్ ఇది నా స్ట్రెంగ్త్ అనుకుంటే మేబీ అది లిమిటింగ్ ఉంటుందేమో కాస్త. ఎప్పుడు ఏది అవసరమైతే అది నేర్చుకొని రాద్దాము అని అంతే. ఐ థింక్ మేమిద్దరం మా ఇద్దరిలో మేమిద్దరం ట్రై చేస్తుంది అట్‌లీస్ట్ ఏంటంటే వి విల్ ఫిగర్ ఔట్ థింగ్స్ బేసికల్లీ. యాహ్! ఆహ్, ఒకటి చేయలేదు, ఇది నేను చేయలేను అని మేబీ అనుకునే కంటే కూడా అందులో ఆల్రెడీ ఉన్నవేంటి, వాళ్ళెలా తీసుకెళ్తున్నారు, మనం ఏం చేయగలం అనేది దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అంటే అగైన్ ఇట్ విల్ ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ ఇనీషియల్‌గా ఓరి నాయన ఇది ఎలాగరా అనేది వస్తుంది. స్టిల్ అది స్లోగా మనం ఫిగర్ ఔట్ చేస్తాం గదా! నా స్ట్రెంగ్త్ ఇది, నేను ఇదే చేయగలను అని అనుకుంటే మనకి మనమే ఇది అయిపోతాం అవును. గదా! అదే. అది మనమే మేబీ ఆ బాగుండాలి. పాయింట్ రాదేమో. నా స్ట్రెంగ్త్ ఇది అని నేను ఇప్పటికి ఏది అనుకోను, నాకు తెలీదు ఇంకా. ఇలా నా జర్నీ ఇలా వచ్చింది కాబట్టి మేబీ అన్నిట్లో ఇది ఉంది కాబట్టి ఇదేమో అనుకుంటున్నారు. బట్ అదే. ఐ టూ డోంట్ నో యాక్చువల్లీ, నేను అది చేసేదాకా నాకు తెలీదు. సో మీ ఇద్దరి అసోసియేషన్ గురించి ఆ బాండింగ్ ఐ మీన్ ఎలా జోడెద్దులు అంటారు కదా! యాక్చువల్లీ మీరు జోడెద్దులు ఎప్పుడు 2 స్ట్రాంగ్ ఐ మీన్ కరెక్ట్‌గా వెళ్ళినప్పుడు మాత్రమే రైట్. వాడు డెస్టినేషన్‌కి వెళ్తాడు. ప్రాపర్‌గా వెళ్తాడు. రైట్. ఒకటి మారాన్ చేసినా, ఒకటి ఇటెళ్తాను, ఒకటి ఇటెళ్తానన్నా అటు ఇటు అయిపోద్ది. రైట్. బట్ మీ అసోసియేషన్ గురించి అడిగే ముందు Right. యాక్చువల్లీ నేను కంగ్రాచ్యులేట్ చేయడం మర్చిపోయాను. మీ ఇంటి బంగారం ఇంట్లో ఇంకో బంగారం రాబోతుంది కాబట్టి. నిన్న మీడియా ముందు అందరి ముందు చెప్పారు. సో అనౌన్స్ Right. చేసేసారు. రైట్. రైట్. సో రైట్. రైట్. మెటర్నిటీ లీవ్ తీసుకుంటానని చెప్పారు. సో కంగ్రాచ్యులేట్ ఎలా చేస్తారు మరి మీ ఇంటి బంగారాన్ని? మేము ఆల్రెడీ సినిమా రైటింగ్ చేసి ఇంకా కంగ్రాచ్యులేట్ చేసినట్టే. బికాజ్ ఇట్ బికేమ్ వీఆర్ సో హ్యాపీ అండి. బిఫోర్ ద లీవ్ వెరీ పాజిటివ్ నోట్లో అందరికీ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ సమంత గారు ఫ్యాన్స్ ఆర్ లైక్ ఫర్ ఫ్యామిలీ కదా. దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ సమంత. ఇన్నాళ్ళు మిస్ అయిందంతా చూస్తున్నారు, చూసారు అండ్ పిల్లలు వెళ్తున్నారు అదంతా ఉంది కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే, బిఫోర్ ద లీవ్ ఇది జరిగింది అనేది మాకు చాలా బాగా అనిపించింది. సో యాహ్! అదే మీరు మా ఇంటి బంగారం రాశారు. దేవుడు వాళ్ళ ఇంటి బంగారం రాశాడు. ప్రాపర్‌గా డిజైన్ చేశాడు. అంటే ఇదే ఇయర్‌లో ఇప్పుడు కరెక్ట్‌గా ఇయర్ మిడిల్‌లో ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్‌కే వస్తదని చెప్పి మాకొచ్చిన సమాచారం ఏంటంటే డిసెంబర్‌లోనే ఉంటది అని చెప్పి అంటున్నారు. సో ఓకే. అలా అయినా ఈ ఇయర్‌లోనే 2 బ్లాక్ బస్టర్స్. నైస్. యాహ్! యాహ్! డెఫినెట్లీ. నైస్. సో యాహ్! ఐ మీన్ మీరు అదే శ్రీమంతం కంటే ముందే గిఫ్ట్ ఇచ్చేసారు మీరైతే కదా! రైటింగ్‌లో ఉండి మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు ఇచ్చేసారు. యాహ్! టీమ్ ఎఫర్టేనండి ఇంకా. యాహ్! అంతా రాజ్ సో గారు, నందిని మేము అందరం కలిపి చేసిన టీమ్ ఎఫర్టే. బట్ యాహ్! వి ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ యాక్చువల్‌గా. బికాస్ షీ డిజర్వ్స్ ఎ హిట్ లైక్ దిస్. బేసికల్‌గా ఆవిడకున్న మేము చూస్తే సడన్‌లీ ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి ఒక ప్రీమియర్ షోలో వచ్చి మీరు నెక్స్ట్ మూవీ చేస్తున్నారు, ఇది 1 ఇయర్ బ్యాక్, మా ఇంటి బంగారం చేస్తున్నారు కదా. యాహ్! అంటే బాగా చేయండి కొంచెం సమంత గారు, లైక్ అంటే జెన్యున్ లవ్ చూసాను నేనన్నమాట ఆవిడ కోసం. లైక్ అది జస్ట్ ఊరికనే మీకు సమంత తెలుసా ఒక ఫోటో దిగుతా అందం వేరు, ఇది వేరు కదా. సో షీ డిజర్వ్డ్ దిస్ సక్సెస్ అండి. ఆవిడకున్న ఏమంటారు, ఆవిడ పడిన కష్టానికి ఇది మేము చేసాము, మేము ఇచ్చాము గిఫ్ట్ అని కూడా అనుకోవట్లేదు. షీ డిజర్వ్డ్ ఇట్ అండ్ అంతా యూనివర్స్ సహకరించింది అని ఆవిడ అనుకుంటున్నాను. కష్టానికి ఫలితం హానెస్ట్‌లీ. అంటే మేము లాస్ట్ 1 ఇయర్ ట్రావెల్ అయ్యాము, షూట్‌లో చూసాము. చాలా కష్టపడ్డారు. చాలా అంటే
ఇప్పుడని కాదు, ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని సినిమాలు, ఎన్ని హిట్స్, ఎంత కష్టపడి కాన్స్టెంట్ గా రీఇన్వెంట్ చేసుకుంటూ ఒక బాక్స్ లో పడకుండా, ఓకే ఇప్పుడు కెరియర్ ఈ స్టేజ్ లో ఉంటే నేను ఇప్పుడు ఎట్లా రీఇన్వెంట్ చేసుకోవాలి అని అనుకొని చేసిన ఇది కాబట్టి ట్రూలీ డిజర్వ్స్ ఇట్. అండ్ ఐ యు నో హోప్. వాట్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నేను ఎంఐ చేసి వచ్చినప్పుడు జెస్సీ 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 అని తిరిగినోండి నేను. నిజంగా సమంత I గారికి know, కూడా we are చెప్పాను. all, అందరం అదే సమంత గారికి స్టేజ్ కూడా అంటే. చెప్పాను. I remember actually చెన్నైలో థియేటర్లో ఎంటైర్ థియేటర్ వెంట్ సైలెంట్ వెన్ షీ యాక్చువల్లీ ఎంటర్డ్. షీ అండ్ షీస్ దెర్ ఇస్ సో మచ్ ఎలిగెన్స్ యాక్చువల్లీ, ఒక ఎలిగెన్స్ తో ఆవిడ అదే వచ్చారు అదే కదా. అది అది ఐ రిమెంబర్, నేను ఆవిడతో వర్క్ చేస్తున్నానా అనిపించింది. లిటరల్ నేను ఆవిడకి చెప్పాను, యా అదే మాట మళ్ళీ చెప్తున్నాను. నిజంగా మాది ఫస్ట్ ఫ్లోర్ లేదు, కాకపోతే నేను గేట్ దగ్గరికి వచ్చేవాడిని. అంటే ఆ ఫస్ట్ షాట్ ఉంటది కదా, ఇలా వచ్చి వెనక్కి హీరో వెనక్కి తిరిగి చూస్తాడు, ఇలా వెనక్కి తిరిగి చూసి ఫస్ట్ ఫ్లోర్ వేస్తే బాగుండు, జెస్సీ వస్తే బాగుండు అని చెప్పి దట్ కైండ్ ఆఫ్ డ్రామా కోరుకున్నాను అనమాట. ఐ నో నైస్ నైస్. సో మీ ఇద్దరు విషయానికి వస్తే, ఐ మీన్ ఇప్పుడు మీ స్టోరీ రాసినప్పుడు ఒకే డాక్యుమెంట్ ని ఇద్దరు షేర్ చేసుకుని ప్యారలల్ గా రాసేవారా, లేదు ఎవరికి వాళ్ళు సెపరేట్ డ్రాఫ్ట్లు రాసుకుని మిక్స్ చేసి అలా చేసేవారా? అది చెప్పనా అంటే అంటే మెయిన్ రైటర్ వసంత్ అనే అండి. అంటే సినిమాకి హీ హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్ 1 year బిఫోర్ ఐ వాజ్ దేర్. వీళ్ళకి రాజ్ సార్, వసంత్ కూర్చొని ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ రాశారు, షేప్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చింది. సో అంటే ఇద్దరు సెపరేట్ డ్రాఫ్ట్స్ రాసి కలపడము అనే స్కోప్ లేకుండింది. బట్ నేను వచ్చిన తర్వాత అంటే ఇంకా వీ డెవలప్డ్ ఇట్ టుగెదర్. ఇంకా దాని తర్వాత కలిసి ఏం చేయొచ్చు, ఇది సినాప్సిస్ ఉంది, ఇది మన దగ్గర ఉన్న ఐడియాస్, కొత్తగా ఏం చేయొచ్చు అన్నట్టు ఉండింది. బట్ యా అంటే అట్లనే రాసామంటే రాసింది దాని మీద నేను ఏమైనా యాడ్ చేయగలిగితే, నేను రాసింది మళ్ళీ వసంతనికి దాని మీద ఏమైనా యాడ్ చేయగలిగితే అట్లా ఉండింది మోర్ దెన్ ఎనీథింగ్. బట్ యా కాదు, నేను నార్మల్ గా ఆయన సినిమా బండి నుంచి ట్రావెల్ అవుతున్నారు రాజు గారితో, మీరు ఎలా ఎంటర్ అయ్యారు అసలు దీనిలోకి? సినిమా బండి తర్వాత వసంత్ అన్న, ప్రవీణ్ ఒక సినిమా చేయాలి. దే వర్ సపోజ్ టు డూ అ ఫిల్మ్. అది కూడా ఇట్ వాస్ సపోజ్ టు బి ప్రొడ్యూస్ బై రాజ్ అండ్ డీకే ఓన్లీ, సేమ్ బ్యానర్ D2R ఫిల్మ్స్ లోనే. నేను ఢిల్లీలో ఉన్నాను అప్పుడు నేను జాబ్ చేస్తున్నా, అడ్వర్టైజింగ్ లో రైటర్ గా జాబ్ చేస్తున్నాను. సినిమా బండి తర్వాత ఐ రిమెంబర్ ఐ క్విట్ మై జాబ్. ఎప్పుడప్పుడు రావాలనుకున్నాను సినిమాలకి. అప్పుడు ప్రవీణ్ పోస్ట్ పెట్టాడు, సినిమా బండి డైరెక్టర్, ఏడీలు కావాలి అన్నట్టు. సో ఆ సినిమాకి నేను ఏడీగా వచ్చాను అనమాట. సో అప్పుడు నేను కలిసాను వసంత్ అని. ఆ సినిమాకి రైటర్, నేను ఆ సినిమాకి ఏడీ. సో అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. మీకు ఆ ప్రాజెక్ట్ ఏదో మీకోసం మిమ్మల్ని కలపడానికి వచ్చి అనౌన్స్మెంట్ వెళ్ళిపోయినట్టు అయిపోయింది అనమాట. యా డిస్కషన్స్ జరిగాయి, బాగా జరిగేవి మా మధ్య డిస్కషన్స్ జరిగి. అండ్ ఐ ఫెల్ట్ హీ వాస్ వెరీ సెన్సిబుల్. అండ్ మెయిన్ ఏంటంటే అండి, రైటర్స్కి మనం ఒక ఐడియా చెప్తాం కదా, లోపల నుంచి ఆలోచించి చెప్తాం. ఇట్ సమ్హౌ అన్ఫార్చునేట్లీ ఇట్ బికమ్స్ వెరీ పర్సనల్. ఒక ఐడియా అనేది మనం ఆలోచించి చెప్పేస్తాం, లైక్ ఈ అమ్మాయి ఇలా ఈ అని మొత్తం ఫామ్ చేసుకుని చెప్తాం. అదర్ పర్సన్ మైట్ నాట్ ఫీల్ ద సేమ్ థింగ్. సో లేదులే నాకు అంత వర్క్ కావట్లేదు అని చెప్పే పద్ధతి ఉంటుంది, అది పక్కన పెడితే వర్క్ కావట్లేదు అతనికి. వర్క్ కాలేదన్నప్పుడు ఇదే ఐడియాని ఇంకొక 10 సార్లు లేదు ఇది 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 అని చెప్తూ ఉంటే ఇట్ యాక్చువల్లీ చిరాకు వస్తుంది బేసికల్గా అవతల పర్సన్కి. వర్క్ కాలేదు బట్ అగైన్ ఇలా ఆలోచించి ఒకసారి అని చెప్తావు, అది కూడా కాదు నాకు ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది అన్నప్పుడు వదిలేయాలి. బికాజ్ స్టోరీ నేను ఎలా చూస్తా అంటే, స్టోరీ ఈజ్ ఏ బిగ్ బబుల్. మన పైన ఒక పెద్ద బబుల్ ఆర్ క్లౌడ్ లా ఉంది పైన. వీఆర్ ఆల్ దాని కింద ఉన్న వాళ్ళం మనం. వీఆర్ కంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ఇట్, దాని వైపు కంట్రిబ్యూట్ చేస్తున్నాం అంతే. నా ఐడియా తను వద్దన్నాడా, తన ఐడియా నేను వద్దనా అనేది అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే ఒక 60 years తర్వాత మేము ఇద్దరం ఉండము. మా సినిమా ఉంటుంది అంతే. సినిమా గురించి మేబీ అప్పుడు 60 years తర్వాత ఎవడో మాట్లాడుకుంటాడు. సో ఈ దెర్ ఇస్ ఈగో అనేది ఏం లేదు అసలు ఇక్కడ. సో అలాంటి మంచిగా ఉండి మంచిగా కంట్రిబ్యూట్ చేసే వాళ్ళ తను కనిపించాడు నాకు. సో అందుకని నేను ఇంకా తన్ని మా ఇంటి బంగారంకి నువ్వు పని చేస్తావా అని నేను కాల్ చేశాను. వెంటనే ఇంట్రెస్ట్ చూపించాడు. ఫార్చునేట్ గా మిమ్మల్ని అన్నలాగా ఓన్ చేసుకున్నాడు అన్న. దట్స్ వై ఈగో ఎక్కడ వస్తుంది ఇంకా మధ్యలో కానీ. అంటే వస్తుంది, రాదు అని కాదు. ఈగో అంటే ప్రతి ఐడియాలో మనము ఒక చిన్న ముక్క, మనలో ఒక చిన్న ముక్క పెడతాము. ఎవరు అంటే అట్లా ఊరికే ఆషామాషిగా వదిలేము ఐడియాలు, చాలా ఆలోచించి చెప్తాము. ఈగో కంటే ఇది నచ్చితే బాగుండు, ఇది సినిమాకి వర్కౌట్ అయితే బాగుండు అని ఉంటుంది. బట్ ఎక్కడొక్కడ చిన్న అంటే నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే బాగుండు కదా. అంటే ఇప్పుడు ఉంది స్క్రిప్ట్ ఈ షేప్ లో ఉంది, దీంట్లో ఎన్ని నేను చెప్పినవి వచ్చినాయి, ఎన్ని డైలాగులు నేను చెప్పినవి పడినాయి అన్న థింకింగ్ సహజం, చాలా నాకైతే వస్తుంది. అంటే అది ఇట్ ఇస్ అ కామన్ హ్యూమన్ ట్రైట్ అనిపిస్తుంది. బట్ అల్టిమేట్లీ అదే చెప్పినట్టు
వీఆర్ ఇన్ సర్వీస్ ఆఫ్ సినిమా. ఈ సినిమా బాగుండాలి అని మనం ఉంటాము. సినిమాలో ప్రతిదీ డెసిషన్, ఈ డైలాగ్ ఇలా అనొచ్చు, అలా అనొచ్చు, ఈ క్యారెక్టర్ ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ డెసిషన్స్ చాలా మంది తీసుకుంటే సినిమా ఈ షేప్ లోకి వస్తుంది. సో ఈగో ఉన్నా లేకపోవడం కంటే ఉండి దాన్ని చంపుకోవడం ఇస్ అ బిగ్గర్ థింగ్ ఫర్ మీ. అది అది కల్టివేట్ చేసుకోవాలి. మోర్ దాన్ దట్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు తను ఒక ఐడియా చెప్పాడు, అది మేబీ వర్కౌట్ అవుతుందేమో, బట్ నాకు అది నచ్చలేదు అనుకోండి, నేను ఇలా తీసుకెళ్ళాలని అనుకోవట్లేదు అన్నప్పుడు హీ ఇమీడియట్లీ వేరేగా అగైన్ మేమిద్దరం కలిసి నందిని గారికి చెప్పాము, ఇది మేము ఇలా అనుకుంటున్నాము. ఇక్కడ ఇక్కడ ఫన్నీ థింగ్ చెప్తాను, ప్రహాస్ది నచ్చింది అనుకోండి నందినికి, అప్పుడు నేను నీ ఈడిది నచ్చిందిరా నాది నచ్చకుండా నేను ఫీల్ అవ్వకూడదు. ఇట్స్ ఓకే, మేబీ హీఈస్ రైట్ అని చెప్పి నేను అనుకోవాలి. తను ఏంటి నా జూనియర్, తనది ఎలా నచ్చుతుందని అనుకోకూడదు. అది చాలా కష్టం అవుతుంది ఆ పాయింట్ లో మనకి. అబ్బో ఏడు నన్ను తొక్కుతున్నాడు రో అని అనుకోకూడదు. ఆల్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మళ్ళీ మేము వెళ్ళి రాజ్ గారికి చెప్తాము. రాజ్ గారు ఈజ్ వెరీ రెస్పెక్టబుల్ అనమాట. లైక్ నువ్వు ఏదైనా చెప్తే, ఇమాజిన్ చెత్త ఐడియా చెప్పాను నేను, హీ విల్ బి లైక్ అర్థమైంది నీ పాయింట్, కానీ ఇలా చూడు అంటారు. అంటే అప్పుడు ఇది వర్కౌట్ చేయించవచ్చు. ఎలా వర్కౌట్ చేయించవచ్చు అంటే చెప్తారు మీకు 3 minutes 4 minutes చెప్పి ఇలా చేస్తే ఇది వర్క్ అవుతుంది, కానీ ఎందుకు కష్టం కదా. అంటే ఆయనకి అవసరం లేదండి, ఆయన ఉన్న పొజిషన్ అంతలా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ హీస్ వెరీ రెస్పెక్టబుల్ టువర్డ్స్ రైటర్స్. అంటే మా అదృష్టం అనుకోవాలి, బికాస్ ఐ సీన్ పీపుల్ హూ ఆర్ లైక్ ఏం రాసావు చూద్దాం దా, ఇదా కష్టం రా అని అలా చూసాను నేను యాక్చువల్లీ. సో రాజ్ గారు అలాగే ఉంటారు, నందిని గారు కూడా ఫన్నీగా ఏంటి నువ్వు చెప్పింది తీస్తున్నానా చెప్పు అని, ఈవెన్ అంటే కామెడీగా అన్నా షీ మీన్స్ ఇట్. సెట్ లో ఇంకా వసంత్ వచ్చేసాడు, ఇప్పుడు టేక్ ఓకే అనేసాడు. సో ఓకే అంటే, మేడం మీరు చెప్పిందే కదా నేను రాశానంటే, ఏం లేదు నువ్వు రాసిందే నేను తీస్తున్నా. సో ఇది జరుగుతున్నప్పటికీ షోస్ ద రెస్పెక్ట్ దే షో టువర్డ్స్ ద రైటర్స్ కదా. అంటే ఆ క్లైమేట్ కల్టివేట్ అవ్వడము చాలా ఇంపార్టెంట్. అంటే నేను రాజ్ గారు, నందిని గారు, వసంత్, ఆ తర్వాత అంటే ఒక హైరార్కీ ఉంటుంది, మీరు చెప్పాలనుకున్నా లేకపోయినా హైరార్కీ ఉంటుంది, ఇమాజిన్ హైరార్కీ అనుకోండి. బట్ నేను నా లెవెల్లో ఉన్నప్పుడు కూడా నాకు ఫ్రీడమ్ ఉండాలి, బ్యాడ్ ఐడియాస్ ఇవ్వడానికి కూడా ఫ్రీడమ్ ఉండాలి. ఓన్లీ మంచి ఆణిముత్యాలు నాకు తెలియదు అది మంచి ఐడియానో లేదా, నాకు వచ్చిన ఐడియా అన్ని మంచిగా అనిపిస్తాయి నాకు. బట్ నేను చెప్తే ఓ ఇది బ్యాడ్ ఐడియా అంటారా అన్నది అది ఉండకూడదు. అది టు ఎవ్రీవన్స్ క్రెడిట్ ఆ కల్చర్ ఉండింది. అందరూ ఎవరన్నా సజెస్ట్ చేశారు అండ్ ఎవరు సజెస్ట్ చేసినా తీసుకున్నారు. అది దానివల్ల మనకి ఫ్రీడమ్ ఉంటుంది. అంటే వాళ్ళు చెప్తారు, అంటే రాజు గారు కూడా వర్కౌట్ గాని ఐడియాలు చెప్తారు, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అంటే మా లెవెల్లో మేము చెప్తాం అవ్వదేమో సార్ అంటే, ఇంకోలా తీసుకెళ్ళొచ్చేమో అంటే, ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ ఉన్నప్పుడు ఇట్ వోంట్ బి అన్ ఈగో బ్యాటిల్. అంటే ఓకే మీ ఐడియానా నా ఐడియానా అన్నట్టు కాకుండా, ఇప్పుడు నలుగురం కూర్చున్నాం ఈ రూమ్ లో, ఏం చేద్దాము ఈ సీన్ ఏం చేద్దాము అన్నట్టే ఉంటుంది డిస్కషన్. స్టోరీ అంతే, ఇంత సిట్టింగ్ లో ఎంత మాట్లాడతారనమాట. ఇప్పుడు నాకు అర్థమైంది, లైక్ మీరు మామూలుగా ఒక క్వశ్చన్ అడిగినప్పుడే ఎంత డిస్కస్ చేస్తారు కదా అటు ఇటు. లేదండి, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటే ఇట్ విల్ బి సో మచ్ ఫన్ అండ్ ఈజియర్ టు వర్క్. బికాస్ మన ఓన్లీ ప్రాబ్లం స్టోరీ అవుతుంది. స్టోరీలో విలన్ హీరోకి మధ్య ఏం చేయాలి ఇక్కడ అన్నది ఒక్కటే మన ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా హెల్దీ లేకపోతే, ఇప్పుడు నేను ప్రహాస్ కి నీది నచ్చలేదు అని వాడిని బాధ పెట్టకుండా నేను ఎలా చెప్పాలి అనేది నా ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. అది రాజ్ గారి నుంచి నందిని గారి నుంచి నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు. అంటే ఇప్పుడు 2 కేసెస్ తీసుకుందాం అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్, రేపు పొద్దున్న ఇండివిజువల్ ప్రాజెక్టులు చేస్తున్నారు అనుకోండి. సో మనకి మేము విన్నది ఎక్కువగా విన్నది ఎవరినంటే పూరి గారు అంటే బ్యాంకాక్ స్టోరీ కావాలంటే బ్యాంకాక్ వెళ్ళి కూర్చుంటారు, అక్కడ ఆయనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, అక్కడ స్టోరీ వస్తుంది అని విన్నాం. ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు నేను నైట్ డ్రింక్ చేసే రాస్తా. మీ కంఫర్ట్ లెవెల్స్ ఏంటంటే, మీకు ఎక్కడ కూర్చుంటే మీకు ఐ మీన్ మీ క్రియేటర్ బయటకు వస్తాడు? నాకున్న పరిస్థితికి నాకు టైం దొరికితే చాలండి రాసుకుంటాను. నాకు లైక్ ఐ హావ్ 2 kids, 2 పిల్లలు ఉన్నారు. అగైన్ ఏమంటారు, సో మచ్ హ్యాపెనింగ్ ఎట్ హోమ్ నాకు. చుట్టూ బోల్ స్టోరీ. సో నాకు టైం దొరికితే చాలు నేను రాసుకుంటాను అనేసి, నాకు ఇంకేమీ ఐడియల్ ఎన్విరాన్మెంట్ కూడా అక్కర్లేదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రాసుకుంటాను. ఇది నాకు నేను ఒక ఆయన ఇంటర్వ్యూ చూసాను, అయ్యో పేరు గుర్తురాట్లేదే. హీ సెడ్, నేను అక్కడ పెద్ద ఫైట్ జరుగుతోంది ఒక ఏది షూట్ లో, 1980s లో అనుకోండి, షూట్ జరుగుతోంది, పెద్ద ఫైట్ జరుగుతుంది, ఇక్కడ నేను లవ్ సీన్ రాసుకుంటున్నాను చెట్టు కింద కూర్చొని.
సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. నీ బ్రెయిన్ అలా Yeah. ఉంటే చాలు, Mm, నీకు mm. ఐడియల్ ఎన్విరాన్మెంట్ అనేది లేదు అనేది. ఇన్ఫాక్ట్ నేను ఒక షూట్కి వెళ్ళినా సమ్ టైమ్స్ ఖాళీగా ఉన్నప్పుడు నేను నా ఫోన్లో కూర్చుని ఐడియాస్ నోట్ చేసుకుంటూ అలా కూడా పని చేసుకుంటూ ఉంటాను. సో డిపెండ్స్, అది ఎవరి స్టైల్ వాళ్ళది. నాకు ఇది కుదురుతుంది అంటే. నువ్వు నాకు ఆయన డెడ్ కూడా లైన్ అంతే, ఆయన కూడా ప్రశాంత్ నీల్ గారు లేదు, లేదు. కొంచెం నాకు ప్రశాంత్ deadline నీల్ గారు ఉండడం కనిపిస్తున్నారు నాకు ఈరోజు. మీకు డెడ్ లైన్ ఉండకూడదా, ఉండాలా? ఒక డెడ్ లైన్ ఇస్తే ఆ డెడ్ లైన్ లోపల అయిపోకూడదామని Okay, నాకు okay. ఉంటుంది. Ah. ఎవరిని ఇన్సల్ట్ మీరు చేయకూడదు. మీరు కరెక్ట్ అండి, మాకు కరెక్ట్ మైండ్ సెట్. మేమంతే కదా, లాస్ట్ లో ప్రాజెక్ట్ రేపు ఉండనగా అప్పుడు రికార్డులు రాస్తాం, అప్పుడు రికార్డులు రాస్తాం. అది అప్పటి నుంచి ఇంగ్రేన్ అయిపోయింది మైండ్ లో. ఓకే అంటే అది ఆ డెడ్ లైన్ లేకపోతే ఓకే ఎప్పుడైనా రాసుకోవచ్చు కదా అని ఉంటుంది. బట్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో యాక్చువల్ వర్క్ ఆఫ్ రైటింగ్ కంటే ఆ రైటింగ్ వర్క్ వచ్చేయడానికి మనం చేసిన ఆలోచన అంతా ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ కష్టము. అంటే ఆ వర్డ్స్ పెట్టడము ఈజియర్ థింగ్ అల్టిమేట్లీ. ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక బ్లాంక్ పేపర్ మీ ముందు పెట్టుకొని ఇప్పుడు దాన్ని నింపాలి. అది మీరు ఏమన్నా నింపచ్చు, ఏమన్నా రాయొచ్చు. అది హీరో హీరోయిన్ గొడవ అవ్వచ్చు, అమ్మ నాన్న గొడవ అవ్వచ్చు. అది అన్ని థౌజండ్స్ ఆఫ్ థాట్స్ నుంచి మనము 5 గుడ్ థాట్స్ తీయడము అది హార్డెస్ట్ థింగ్ రైటింగ్ లో. నాకైతే డిస్కషన్స్ లో వస్తుంది. అంటే ఇప్పుడు మనకి సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, మన పార్ట్నర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మన టీమ్మేట్స్ కానీ ఎవరన్నా. నేనైతే సౌండ్ ఆఫ్ చేస్తాను. వెంటనే నాకు వచ్చిన ఒక ఐడియా కొంతమంది నమ్మిన వాళ్ళకి కాల్ చేసి ఇది 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 అనుకుంటున్నాను చెప్పు, ఇది ఇది అనుకుంటున్నాను చెప్పు అన్నది. ఆ డిస్కషన్స్ నుంచి మనకి అర్థమవుతుంది. వాళ్ళు ఏమైనా చెప్తారు అని కాదు, కానీ మనం చెప్పేటప్పుడే మనకి ఓకే మంచిది చెప్తున్నామా, పిచ్చి చెప్తున్నామా, మనకే బోర్ కొట్టేస్తుంది, మనకే ఓకే ఇది విచిత్రంగా ఉంది చెప్పేటప్పుడు అనిపిస్తుంది. సో అది ఐడియల్ ఎన్వైరన్మెంట్. కూర్చొని రాసుకోవడానికి ఇంకా మన ఇష్టం అండి. బడ్జెట్ ఉంటే గోవా, లేకపోతే హైదరాబాద్, ఏముంది దాంట్లో. బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా మీకు. నేను కోరుకుంటున్నాను. యా, మంచిగా గోవాలోనో బ్యాంకాక్ లోనో కూర్చోండి మీరు కూడా. అండ్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో ఉన్నాం ఇంకా సరే. కాబట్టి మీ ఫస్ట్ డ్రాఫ్ట్ కి ఫైనల్ డ్రాఫ్ట్ కి Hmm. ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? ఎన్ని డ్రాఫ్ట్లు పట్టొచ్చు? ఒకవేళ మీకు ఒక స్పేస్ ఇచ్చేసారు, మీరు ఒక స్టోరీ రాసుకోవాలి, మీకు ప్రాపర్ టైం ఉంది, స్పేస్ ఉంది, మీరు ఫిక్స్ అయ్యారు ఏదో ఇదర్ రొమాంటిక్, ఒక రొమాంటిక్ జానరనో, రొమాన్సో, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ హారర్, లేకపోతే యాక్షన్ మూవీ ఏదో రాసుకుంటున్నారు. Right. ఫస్ట్ డ్రాఫ్ట్ కి ఫైనల్ డ్రాఫ్ట్ కి మధ్యలో ఎన్ని డ్రాఫ్ట్స్ ఉంటాయి? అంటే డిఫరెన్సెస్ ఏముంటాయి, మేజర్ డిఫరెన్సెస్? డిపెండ్స్ అండి. అది కొన్నిసార్లు కథ ఒక స్పెసిఫిక్ టార్గెట్ కథ ఉంటుంది మనకి. శుభం ఈజ్ లైక్ ఒక స్పెసిఫిక్ ప్లాట్. ఆ ప్లాట్ మళ్ళీ ఇంకొకలా తీయలేము, ఆల్రెడీ ఉన్న కథ కూడా కాదు అది. ఒక స్పెసిఫిక్ ప్లాట్ ఉన్నప్పుడు ఓకే సీన్స్ మారుతాయి, కానీ వి నో దట్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్, మనం ఇలా వెళ్ళబోతున్నామని. బట్ స్టిల్ అది కూడా ఒక 15-20 డ్రాఫ్ట్స్ వెళ్ళి ఉంటుంది. లైక్ ప్రతిదీ అలాగనే వెళ్ళింది నాకు తెలిసి. అంటే మీకు అనిపించదా 19 డ్రాఫ్ట్స్ వేస్ట్ చేసామని? ఎన్ని పేపర్స్, లేదండి, అంత టైం. అది ఎలా అవుతుందంటే నేను ఫస్ట్ రాసేటప్పుడే ఐ నో దట్ ఇందులో ఒక్క లైన్ అయినా ఉంటుందో లేదో నాకు తెలియదు అన్నట్లు ఉంటుంది నాకు ఫస్ట్ టైం. అగైన్ ఒక నేను ఇందాక చెప్పారు కదా ప్రవీణ్, నేను సెకండ్ది పని చేసాము. ఆ స్క్రిప్ట్ లో నేను రాసిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ 50 pages, ఫస్ట్ 100 pages తర్వాత మొత్తం మారిపోయింది. ఒకే ఒక్క లైన్ ఉండేది మారకుండా. ఏది ఆ లైన్ కూడా చెప్తాను. కార్తీక్ ఇలా సోఫా మీద కూర్చొని చూస్తున్నాడు ఆ అమ్మాయిని అని, ఇలా ఏదో థింగ్స్ మోస్తూ వెళ్తుంది అని. ఈ లైన్ ఒక్కటే మారట్లేదు తెలుసా, ఇన్ని డ్రాఫ్ట్స్ వెళ్ళినా. లాస్ట్ కి ఆ లైన్ మారిపోయింది. మొత్తం పాయింట్ ఏంటంటే, మీకు షిప్ ఆఫ్ థీసిస్ తెలుసా? షిప్ ఆఫ్ థీసిస్ లో ఏంటంటే ఒకటి ఉంటుంది, ఒక్కొక్కటి మారుతుంటుంది, చివరికి అది వేరే షిప్ అయిపోతుంది. సేమ్ వే ఆ ఇనీషియల్ ఫస్ట్ది లేకపోతే ఇది రాదు. వి షుడ్ బి వెల్ అవేర్ ఆఫ్ దట్. అయ్యో ఇది మారిపోయిందా, అయ్యో అది మారిపోయిందా అని అనుకోలేము అసలు. సో రాజ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఒక ఐడియా ఇది ఓకే తీసి పారేద్దాం అంటాడు. హీఈస్ నాట్ ఇది అని స్టిక్ అయిపోయేది ఎప్పుడు ఉండదు. మనం కూడా అలాగనే ఉండాలి. ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా మేబీ ఒక 20-25 అయి ఉండొచ్చు. ప్రహాస్ వచ్చే ముందు రాజు నేను ఒక 100 ఐడియాస్ డిస్కస్ చేసాం. అసలు ఎటు సైడ్ వెళ్ళాలి, విలన్ థాట్, విలన్ టాక్సిక్ రిలేషన్షిప్, అదంతా మాకు తర్వాత ఎప్పుడో వచ్చింది. అసలు ఎలా వెళ్ళాలి, బేసిక్ ఎమోషన్ ఏంటి తెలుసుకోవడానికే. ఎందుకంటే ఇది అగైన్ ఇట్స్ నాట్ ఎ స్పెసిఫిక్ హై కాన్సెప్ట్ ఐడియా. మా ఇంటి బంగారం చూస్తే ఇప్పుడు శుభం ఈజ్ లైక్ సీరియల్ చూడడానికి దయ్యాలు వస్తున్నాయి, స్పెసిఫిక్ హై కాన్సెప్ట్. ఉప్పుగప్పురం ఈజ్ ఆల్సో లైక్ గ్రేవ్యార్డ్ అయిపోతే ఏంటి అనేది హై కాన్సెప్ట్. అది ఒక్కసారి తీయగలం. ఇది
వి నో దట్ ద టార్గెట్ ఈస్ మంచి యాక్షన్ సెట్ పీసెస్ ఉండాలి, మంచి ఎమోషనల్ బీట్స్ ఉండాలి. ఇదంతా ఉన్నప్పుడు ఏంటంటే ఇది ప్లాట్ లో చాలా టైం పట్టేస్తుంది నాకు. ఒకసారి నాకు ఒక 4 months అయిపోయింది, నాకు బాధేసి అడిగాను రాజ్ సార్, సార్ ఏంటి సార్ రావట్లేదేంటి సార్, ఏమైనా తేడా చేస్తున్నాం అంటే, ప్లాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు ఫిగర్ అవుట్, దట్స్ వాట్ వీఆర్ డూయింగ్, ఏం పర్వాలేదు చేద్దాం అన్నట్టు. సో యా, ఇట్స్ ఎ ప్రాసెస్ అండి, స్టోరీకి మారుతుంది అది. యా, సో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ముందు మా ఇంటి బంగారం అంటే మీరు ముందు చెప్పారు కదా శుభం గాని, ఇప్పుడు ఆ సినిమాలు ఉప్పు కప్పు రంబు గాని వాడు ఏంటంటే ఒక పర్టికులర్ ప్లాట్ ఉంది, అక్కడే ఉంటది కథ, దాని చుట్టూ అల్లుకున్నారు, అది ఎండ్ అయిపోయింది. ఏ కథ కథ ఎండ్ అయిపోవచ్చు, సీక్వెల్ అంత సీక్వెన్స్ ఉండకపోవచ్చు, అంత ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ దీనికి సీక్వెల్ తీసే ఛాన్స్ ఉంది, విలన్ ఇంకా రావచ్చు, ఇంకా చాలా మంది మీరు రివీల్ చేయని క్యారెక్టర్స్ ఉండొచ్చు అందులో, నక్సలైట్లలో వాళ్ళలో వెళ్ళో మళ్ళీ రావచ్చు. ఈవిడ ఇంకా కూతుర్ని కన్న తర్వాత కూడా మళ్ళీ వైట్స్ మొదలు పెట్టచ్చు. మరి ఏమైనా సీక్వెల్ ప్లాన్ ఉందా, ఐడియా ఉందా అసలు? రాజ్ గారు అయితే చేద్దాం అంటున్నారు, ఆయన ఇంట్రెస్ట్ ఉంది. బికాస్ ఆఫ్ ద రిసెప్షన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్గానికల్ గా మంచి థాట్స్ వస్తే డెఫినెట్ గా చేయొచ్చు అండి. ఆయన ఒక టైంలో నాకు చెప్పారు, ఒక సినిమాకి సీక్వెల్ ఆలోచించాం, మేబీ సినిమా బండికి అనుకుంటా. సరే ఏముంది సార్ ఇంకా అయిపోయింది కదా అంటే, ఎప్పుడు అలాగే అనుకుంటాం మనం, ఫ్యామిలీ మ్యాన్ కి అలాగే అనుకున్నా ఇంకా చేయకూడదని. 2 తీసినప్పుడు 1 కంటే ఎక్కువ మాకు వచ్చింది. సో యూ కెన్ ఆల్వేస్ థింక్ అన్నట్లు చెప్పారనమాట. సో చూద్దాం, అది మంచి ప్లాట్ వస్తే. సో మెటర్నిటీ లీవ్ తర్వాత సమంత గారు మా ఇంటి బంగారం 2 చేస్తున్నారంట. అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ రైటర్స్. మేమే అంటే రాజ్ సార్ మైండ్ లో నాకు తెలిసి, అంటే ఇప్పుడు మా డిస్కషన్స్ లో కూడా, మా ఇంటి బంగారం డిస్కషన్స్ లో కూడా కథ మొదలైంది ఇక్కడ బస్ లో, కానీ దాని ముందు మేము చాలా మాట్లాడుకున్నాం. అంటే దాని ముందు ఇంకేం ఉండొచ్చు, దాని తర్వాత ఏమి ఉండొచ్చు అని. నిన్న కూడా థ్యాంక్ యూ మీట్ లో చెప్పింది రాజ్ సార్, ఎప్పుడు ఆలోచిస్తారు అంటే ఓకే ఇప్పుడు మనం తీసుకున్న సెగ్మెంట్ ఇది, కానీ కథ ఎక్కడన్నా ఉండొచ్చు, దీని తర్వాత స్వర్ణ ఉంటుంది, దీని ముందు స్వర్ణ ఉంటుంది. సో పాసిబిలిటీ అయితే ఉందండి డెఫినెట్లీ, అంటే ఆ కథలో స్కోప్ ఉంది. సో ఇద్దరు వెళ్ళిగానే ఉన్నారు. నందిని గారు అంటారు ఫనీగా, ఎండింగ్ సినిమా ఎండింగ్ లో సంథింగ్ లైక్, ఐ మీన్ జోక్ ఓన్లీ, అది రివీల్ కూడా ఏం కాదు, బాంబ్ ఇలా ఓపెన్ చేస్తుంది తులసి కోట దగ్గర, అక్కడ చూస్తే ఇలా బోల్డ్ డెడ్ బాడీస్ ఉంటాయి, బామ్మకు ఒక పాస్ట్ టెన్స్ ఉంది, MLB2 అని అక్కడ పడుతుంది అన్నట్టు. అరే భలే ఉంది అసలు, ఇది పెట్టుంటే మేము విక్రమ్ సినిమాలో టేనాకి ఎంత ఎగ్జైట్ అయ్యామో దానికి మించి ఎగ్జైట్ అయ్యేవాళ్ళం. బాంబ్ అంటే పెట్టుంటే మేము షాక్ అయ్యేవాళ్ళం లిటరల్లీ. అందులో శ్రీలక్ష్మి గారు కూడా రే ఇంత మంచి కొన్ని అనిపిస్తూ ఉంటదండి, యూట్యూబ్ లో డిలీటెడ్ సీన్స్ అని అప్లోడ్ చేస్తూ ఉంటారు. అరే ఇంత మంచి సీన్ ఎందుకు తీస్తారు అని చెప్పి తిడుతున్నారు డైరెక్టర్, అదిని ఇంత మంచి సీన్ ఎందుకు తీసావన్నా అని చెప్పి. సో ఇప్పుడు మాకు మీరు చెప్తుంటే అరే ఇంత మంచి ఎండింగ్ ఎలా మిస్ అయ్యాం అనిపిస్తుంది నాకు. బట్ మీరు అలాంటి వాటికి కొంచెం ఇగో పెట్టుకోవాలి, ఇలాంటప్పుడు ఇగో వచ్చి ఇదే ఉంచండి అని చెప్పాలి గట్టిగా. బట్ సూపర్ అసలు. సో మీరండి మీ ఫైనల్ డ్రాఫ్ట్, ఫస్ట్ డ్రాఫ్ట్ కి ఫైనల్ డ్రాఫ్ట్ కి మధ్యలో? అంతే అండి, అంటే ప్రాసెస్ ని రెస్పెక్ట్ చేయాలి డెఫినెట్ గా. అంటే ఎప్పుడు సాటిస్ఫై కాము. ఇప్పుడు ఇందాక మేము యాక్చువల్లీ కార్లో వస్తున్నప్పుడు ఇదే మాట్లాడుకున్నాం, పాత సినిమాలు, సినిమా బండి కానీ శుభం కానీ ఏమన్నా డిఫరెంట్ గా చేసి ఉండొచ్చు అని ఇప్పటికీ ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా థాట్ ఉంటుంది. సో డ్రాఫ్ట్ అంటే అటాచ్మెంట్ ఉండదు, అంటే యూజువలీ మనం రాసిన చాలా బాగుంటుంది అని అనుకోము. అంటే మనం చదివేటప్పుడు మనకే అనిపిస్తుంది, ఇదేంటి ఇలా రాసానా, ఇదేంటి ఇట్లా ఆలోచించానా, మరి ఇంత ఇట్లా ఆలోచించేసాను అని ఉంటుంది. సో ఒక పాయింట్ తర్వాత అటాచ్మెంట్ పోతుంది, అంటే ఈ డ్రాఫ్టే బాగుంది అన్నది కాకుండా ఎప్పుడు సాటిస్ఫై కాము అన్నదే ఎక్కువ డామినేట్ చేస్తుంది థింకింగ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇదేనా షూట్ కి ఇదే తీసుకెళ్తున్నామా, ఫైనల్ పక్కన, అంటే ఇంకా బెటర్ ఏం చేయలేమా అన్నట్టే ఉంటుంది. సో మనం అంటే వీ వాంట్ టు రెస్పెక్ట్ దట్. అంటే ఓకే 25th డ్రాఫ్ట్ వచ్చింది అంటే ఆ నంబర్ కనపడదు, కానీ ఇప్పుడు ఈ సీన్ ఏ షేప్ లో ఉంది, ఈ సీన్ లో మనం ఏం పెట్టగలిగాము అన్నట్టు ఉంటుంది. ఆ జర్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక బ్యాడ్ ఐడియా నుంచి గుడ్ ఐడియా వస్తుంది డెఫినెట్ గా. అంటే కామన్ గా వచ్చినవి ఫస్ట్ పెట్టేస్తేనే ఓకే ఇవి కామన్ గా ఉన్నాయి, ఇప్పుడు దీని మీద మనం ఏం బిల్డ్ చేయొచ్చు అని వస్తుంది. సో అది నాకు తెలిసి ఎనీ రైటర్ ఐ డోంట్ థింక్ రీడ్రాఫ్ట్స్ కి భయపడతారు అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే మీ డ్రాఫ్ట్స్ నెంబర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డెడ్ లైన్. మీ డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తే ఆ డ్రాఫ్ట్ ఇక్కడ ఎండ్ అయిపోద్ది, లేదంటే డ్రాఫ్ట్స్ పెరుగుతూ ఉంటది. అంటే మేము దీనికి మా ఇంటి బంగారంకి పెద్ద సీన్లు, లాస్ట్ ఫ్యామిలీకి అదంతా ఆ సీన్ కూడా
నాకు తెలిసి అట్లీస్ట్ 14 చాలా అంటే మనము చాలా డ్రాఫ్ట్స్ రాసామంటే యాక్చువల్గా మనకి వర్షన్స్ వర్షన్స్ ఉన్నట్టు సీన్స్ ఎంటైర్ అదే అంటే అది ఇంకా రాస్తూ లిటరలీ అంటే ఇప్పుడు షూట్ ఉంది, గంటలో షూట్ ఉంది, మేము అప్పుడు అప్పుడు కూడా రాస్తా కూర్చొని ఉంటారా రాస్తూ ఇంకా ఏమన్నా మళ్ళీ చదివి improvisations? మళ్ళీ ఇంకా రాసి ఏమైనా మళ్ళీ improve చదివి మళ్ళీ చేయొచ్చా రాసి అని. రాజు గారికి ఒకసారి చదివి వినిపించి, నందిని గారికి ఒకసారి చదివి వినిపించి, దాని తర్వాత ఫైనలీ సమంత గారికి చదివి వినిపించినప్పుడు సమంత గారు కూడా ఇన్పుట్ చెప్తారు. అంటే ఆవిడ జర్నీ చేస్తారు కదా క్యారెక్టర్ తో, సో మేబీ నేను ఇలా అననేమో, రైట్ నాకు ఇది సెన్స్ లేదేమో, అంటే మీరు అనుకొని రాశారు బట్ ఇట్ డజంట్ ఫీల్ రైట్ ఫర్ స్వర్ణ ఇట్లా అంటాము అంటే మళ్ళీ అది తీసుకొని అది ఇంకా అది తప్పదు. మంచి సీన్ రావాలంటే అదే జర్నీ, అంటే అదే ప్రాసెస్. సో పెద్ద సీన్లు మూవీలో చూసుకున్న ప్రతి పెద్ద సీన్ లిటరలీ యాక్షన్ చెప్పేంత వరకు చెక్కిన సీన్ అది. యాక్షన్ చెక్కిన తర్వాత ఇంకా ఎడిట్ టేబుల్ లోకి వచ్చి డబ్బింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ చెక్కిన సీన్లు ఉన్నాయి. ఓకే డబ్బింగ్ లో ఇది మారిస్తే మీనింగ్ బెటర్ వస్తుందేమో అన్నది. సో ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ప్రీమియర్ చూసిన తర్వాత నేను అన్నా అనమాట, ఈ లైన్ యాక్చువల్ గా అక్కడ యాడ్ చేస్తుంటే ఇంకా బెటర్ ఇది వచ్చేదేమో కదా అని ఒక లైన్ ఏదో చెప్పాను అనమాట. అవును కదా అన్నట్లు అనుకున్నాం. సో ఇట్స్ అప్పుడు సమంత గారు ముందే చెప్పాలి కదా అన్నారా? మేద్రం ఇప్పుడు చెప్తారేంటి మీరు? మేద్రం అనుకుంటా. ఓకే. బట్ యా ఇది ఎప్పుడుకి ఇంకేదో ఒక టైంలో ఇంక చాలే ఇంక ఆపేద్దాం అనుకోవడం తప్ప ఎప్పటికీ మైండ్ లో ఉండిపోయేది ఇది. అదే చాలా ఆపేద్దాం కూడా షూట్ వచ్చింది కాబట్టి లేకపోతే ఇంకో వారం ఇస్తే మళ్ళీ ఇంకోటి వస్తుంది డెఫినెట్ గా. అది న్యాచురల్ ప్రాసెస్. సో బిఫోర్ గోయింగ్ టు ఈ పర్స్పెక్టివ్ వెళ్దాం. ఇప్పుడు కంబైన్డ్ గా గ్రూప్ గా వర్క్ చేయడం, దీనికి వెళ్ళే ముందు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? చాలా మంది అంటే సోలోగా రాసుకోవడానికి కొంతమంది ఎక్కువ ఇష్టపడతా ఉంటారు, అంటే కొంచెం అది బెటర్ అవుట్పుట్ ఇస్తుంది అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గ్రూప్ గా ఉంటే మనం అందరం అంటే ఒకడు ఎనర్జీ లెవెల్ డ్రాప్ అయినా ఇంకొకడు ఎనర్జీ ఉండడం వల్ల బాగా వర్క్ చేస్తామని కొంతమంది అంటారు. మీ పర్సనల్ ఒపీనియన్స్ ఏంటి దాని మీద? మీ నుంచి స్టార్ట్ చేద్దాం. డిపెండ్స్ అండి. డెఫినెట్లీ మనకి సింక్ అయ్యే వాళ్ళతో పనిచేయడము మచ్ బెటర్ దెన్ ఒక్కళ్ళమే పనిచేయడం. నాకైతే అట్లీస్ట్ అంటే ఒక్కళ్ళమే పనిచేయడము ప్రాబ్లం ఏమైతుందంటే మంచి ఐడియా ఉన్నా మంచి ఐడియా అని చెప్పడానికి ఎవరు ఉండరు, పిచ్చి ఐడియా ఉన్నా పిచ్చి ఐడియా అని చెప్పడానికి ఎవరు ఉండరు. మనం కన్విన్స్ చేసుకుంటాం ఎక్కడో ఒక్కడ, మనం ఒకే బాగానే ఉంది అని కన్విన్స్ చేసుకునే టెండెన్సీ నాకైతే ఉంది, ఆ టెండెన్సీ. సో ఒకళ్ళు మంచి పార్ట్నర్, మంచి రైటింగ్ పార్ట్నర్ ఉండడము మచ్ బెటర్ దెన్ సోలోగా రాయడం. బట్ బ్యాడ్ రైటింగ్ పార్ట్నర్ కంటే సోలోగా రాయడం చాలా బెటర్. బ్యాడ్ రైటింగ్ పార్ట్నర్ అంటే అంతే అంటే వాళ్ళ ఐడియాస్ పుష్ చేయడానికి కానీ, ఒక ఈగోతో అప్రోచ్ అవ్వడం కానీ, దానికంటే సోలోగా రాసుకోవడం చాలా బెటర్. బట్ నాకైతే ఐ ప్రిఫర్, అంటే ఎవరన్నా ఉంటే డెఫినెట్లీ డిస్కషన్ అంటే 10 times ఫాస్టర్ అయిపోతుంది. అంటే అసలు నేను ఒక బ్యాడ్ ఐడియాని పెట్టి దాని మీద మొత్తం ప్లాట్ రాసుకొని ఆ స్టేజ్ లో ఎవరన్నా వచ్చేది బాగాలేదు అంటే ఎంతైనా బ్యాండెడ్ వేయడమే చేయగలుగుతాం మనము. ఫౌండేషన్ అదే ఉంది. మరి అదే ఫౌండేషన్ లెవెల్లోనే అది స్ట్రాంగ్ చేసే ఎవరన్నా ఉంటే మచ్ బెటర్. ఆల్మోస్ట్ సేమ్ అండి. అంటే ఫైండింగ్ ద రైటింగ్ పార్ట్నర్ ఈజ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఫైండింగ్ ద లైఫ్ పార్ట్నర్. నిజంగానే అంత కష్టము. అట్లీస్ట్ రైటింగ్ పార్ట్నర్ అంటే ఇంకా కొన్నాళ్ళ తర్వాత ఒకేలా ఇంకా వదిలేయచ్చు, లైఫ్ పార్ట్నర్ ఇంకా వదిలేలేము, అది వేరే విషయం. ఇంట్లో చూస్తారు ఇప్పుడు. ఈ క్లిప్ నేను కట్ చేసి పంపిస్తానండి. ఇన్స్టా ఐడి చెప్పండి, నేను ట్యాగ్ చేస్తాను ప్లీజ్. సో పాయింట్ ఏంటంటే నేను ఎప్పుడు ఒక్కడనే రాసేవాడిని త్రూ అవుట్. ఐ ఎంజాయ్ రైటింగ్. నాకు నేనే జడ్జ్మెంట్ చేసుకుని నాకు నేనే రాసుకుని 2 days తర్వాత చదివి ఇలా రాశాను అని మళ్ళీ మార్చుకొని నాకు నేనే చేస్తాను. ఇప్పటికీ కూడా సీన్ నేను రాసేటప్పుడు నేను ఎవరితోనూ కూర్చోను, నేను ఒక్కడనే కూర్చొని రాస్తాను. అలా రాస్తేనే నాకు ఇంకొకటి ఏంటంటే నేను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఒకేసారి రాస్తాను నేను. అంటే డైలాగ్స్ తో నాకు ఏమంటారు యాక్చువల్ ఫ్లేవర్ ఆఫ్ ద స్టోరీ వస్తుంది. నేను డైలాగ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది నాకు అసలు తెలియదు, అది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. సో నేను అలా రాయడం వల్ల నేను ఒక్కనే రాసుకుంటాను. బట్ స్క్రీన్ ప్లే ఇంకొకరితో డిస్కస్ చేయడం ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్నిసార్లు మనం చాలా ఎక్సైట్ అవుతాము, బట్ ఇది ఆల్రెడీ ఉంది కదా, లేదా ఇది రియాలిటీకి తీసుకొస్తారు అవతల. బికాస్ దట్ ఐడియా మైట్ నాట్ బి పర్సనల్ టు దెమ్. మన అబ్బా అని ఎక్సైట్ అయింది. సేమ్ విత్ వాళ్ళు ఇలా బౌన్స్ చేసుకొని ఉండొచ్చు అన్ని. ఇట్స్ ఆల్వేస్ అడ్వాంటేజెస్ టు హ్యావ్ ద కరెక్ట్ పర్సన్ నెక్స్ట్. కరెక్ట్ ఉండాలి, లైక్ those who don't think they are genius. అది ఇంపార్టెంట్. అండ్ సుపన్ సినిమా కంటే నాకు మా ఇంటి బంగారమే భయం వేసిందండి. ఎందుకంటే ఆయన
ఎప్పుడైతే ఇంటికి వచ్చారో యాంటాగనిస్ట్, రైట్. ఇంట్లో ఉన్నంతసేపు కొంచెం ఇలా కూర్చున్నా ముందుకొచ్చి. ఆ దట్టు ఏంటంటే ఝాన్సీ అని పిలిచినప్పుడు నా గుండె జారింది ఇలాగా. అందరి ముందు ఝాన్సీ రా రా అంటుంటే నాకు భయం వేసింది. థ్యాంక్ యూ. పంపించండి రా, ఎంతసేపు రా ఇంట్లో పెడతారని చెప్పి అనిపించింది. థ్యాంక్ యూ అండి. ద ఎంటైర్ ఇంటెన్షన్ ఆఫ్ దట్ సీక్వెన్స్ అదే. ఈజ్ అది కదా, భయం పుట్టించడం అనేది. సో నాకు తెలిసిన ఆవిడ కూడా ఒక ఆవిడ చెప్పారనమాట, లైక్ అది ఆ సీన్ లైక్ అసలు నాకు వణుకు పుట్టింది అని. బికాస్ ట్రూ భయం ఈజ్ మనం ఎంత హ్యూమన్ గా ఉంచగలిగితే అంత భయం వస్తుంది, అండ్ పర్సనల్ స్పేస్ లోకి ఎంత రాగలిగితే అంత భయం వస్తుంది కదా. బికాస్ ఐ సీన్ పీపుల్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది అవన్నీ నాకు తెలుసు. సో వాళ్ళు రిలేట్ అవుతారు ఇలాంటి వాటికి. మేబీ మెన్ ఐ డోంట్ నో ఎంత వరకు అవుతారో నాకు తెలియదు. బట్ ఇలాంటి అమ్మాయిలు సీన్ బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు పెట్టడం, నువ్వు అక్కడ రాబోతే నేను ఇది చేస్తానండం, ఇవన్నీ చూసి ఉంటారు. వాళ్ళు ఎక్కువ డెఫినెట్ గా రిలేట్ అవుతారు. వాళ్ళకి చాలా భయం వేస్తుంది. మనం కూడా అది అర్థం చేసుకుంటే అది అర్థం అవుతుంది, లైక్ ఆ పర్సనల్ స్పేస్ లోకి వచ్చాడు అని. సో దట్స్ వై ఇది టిపికల్ విలన్ కాదు, మీ ఇది చేస్తాను అది చేస్తాను చెప్పే విలన్ కాదు. మేబీ అందుకని ఇట్ టేక్స్ టైమ్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ ద భయం అరౌండ్ ఇట్. అది గ్లాడ్ యూ మెన్షన్, అది నాకు చాలా ఫేవరెట్ సీక్వెన్స్ అది యాక్చువల్ గా మొత్తం. బట్ ఎందుకంటే అది నాకు అంటే ఇట్ ఈస్ అ ఫైట్ సీన్ వితౌట్ అ ఫైట్. నేను అంటే ఒక ఫ్యామిలీని బెదిరించాలన్నా, ఒక హీరోని బెదిరించాలన్నా, మైక్రో ఎక్స్ప్రెషన్స్ నుంచి ఇప్పుడు వచ్చి కూర్చొని తింటున్నా ఏం చేయగలుగుతావు? ఇప్పుడు నీ బెడ్రూమ్కి వచ్చి మాట్లాడుతున్నా నువ్వేం చేయగలుగుతావు? నీ హస్బెండ్ తో నేను డ్రాప్ చేయించుకోగలుగుతున్నాను, నువ్వేం చేయగలుగుతావు? అంటే అదొక చెప్పేస్తున్నాను. సారీ అర్థం కాదు మీకు. చూసిన వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. అంటే అది ఇట్ ఈస్ అ ఫైట్ సీన్. అంటే మీరు చూస్తే ఆ డైనమిక్స్ ఆఫ్ దట్ ప్లే గానీ, ఒక విలన్ కి హీరోకి మధ్యలో ఉన్న ప్లే, అదంతా వన్ అప్ మ్యాన్షిప్ గానీ, అదంతా మనం ఫైట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఒక విలన్ ఒక హీరోని కొట్టినప్పుడు ఎక్స్పెక్ట్ చేసే ఇమోషన్స్ మనకి రిలేటబుల్ వేలో అది తీసుకురాగలం. యాక్చువల్లీ బిగ్ థింగ్. అంటే నేను మంచి అనాలిసిస్ చదివాను దాని మీద. అంటే ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్, వసంత్ అన్న చెప్పినట్టు ఆ ఫీలింగ్ ఆఫ్ ఇన్వేజన్ గానీ, ఆ ఫీలింగ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ గానీ. ఇప్పుడు స్వర్ణ క్యాన్ ఫైట్ మనకు తెలుసు, వాడు కొట్టడానికి కోసం ఇవి కొట్టేదేమో, కానీ వాడు కొట్టడానికి రాలా. వాడు డేంజరస్, వాడు చేస్తాను చాలా డేంజరస్ అది. సో అది మోర్ ఓవర్ అంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఆ సీన్ వచ్చినప్పుడు అరే ఎంతసేపు రా, ఇంకా ఎంతసేపు రా, ఇక్కడే ఉన్నాడు అన్నారు. అంటే సీన్ డ్రాగ్ చేస్తున్నారు వీళ్ళు, లాగ్ చేస్తున్నారు అన్నట్టు అన్నాడు. బట్ ఒరిజినల్ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. వాడు ఏంటంటే ఆ టెన్షన్ ఎక్కువసేపు ఉంచుకోలేమన్నాడు. అరే తొందరగా స్వర్ణ కొంచెం ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడితే ఇటు కొంచెం ఊపిరి పీల్చుకుందాం అని చెప్పి ఆ వాడి ఇంటెన్షన్ అర్థమైంది నాకు. అయితే మీరు అక్కడ గ్రేట్ సక్సెస్ కొట్టినట్టు అసలు. బట్ ఇంకా ఎక్కువసేపు లాగుంటే మాకు కొంచెం లైన్ అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎప్పుడు కరెక్ట్ గా పడింది, ఎప్పుడు కొంచెం ఎక్కువైంది, ఎప్పుడు తక్కువైంది. మాకే మేము రీవాచెస్ లోనే మల్టిపుల్ టైమ్స్ అరే ఇది బాగుంది, ఇది మళ్ళీ వచ్చుంటే బాగుండు, అరే ఇది బాగుంది, ఇది పెంచుంటే బాగుండు. అది ఇంకా అది కాంట్ అవాయిడ్. సో రేపు పొద్దున ఇద్దరు కొలాబరేట్ అయ్యి, మీరు లేట్ ఎంట్రీ ఎర్లీ ఎంట్రీ అనుకోండి, ఎర్లీ ఎంట్రీ ఇద్దరు కలిపి ఒకేసారి ఎంటర్ అయ్యారు, అప్పుడు ప్లాన్ ఏం చేస్తారు? ఇద్దరు కలిపి ఎంటర్ అయ్యారు, మీ ఇద్దరికి ప్రాజెక్ట్ అప్పగించారు, ఒక మంచి బ్యానర్ నుంచి మంచి హీరో మంచి హీరోయిన్ అనుకోండి, అప్పుడు ఎలా షిఫ్ట్ చేసుకుంటారు? సేమ్ డాక్యుమెంట్ షేర్ చేసుకుంటారా కొలాబరేట్ అయితే? లేదు నేను స్క్రీన్ ప్లే, నువ్వు డైలాగ్స్ చూడు, లేకపోతే నేను స్ట్రక్చర్ చూస్తా, లేకపోతే ఇద్దరం స్ట్రక్చర్ చూసి షేర్ చేసుకుందాం, ఎలా ఏదన్నా ఉంటుందా ప్లాన్? అంటే ఇప్పుడు దాకా ఏమైందంటే కొన్ని సీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తట్టట్లేదు, నువ్వు రాసే ఒకసారి చూద్దాం అంటాను, మంచిగా రాసుకొస్తాడు. దాని మీద నేను ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. సో డిపెండ్స్ యాక్చువల్ గా. స్క్రీన్ ప్లే లో కూడా చాలా డిస్కస్ చేస్తాం, ఇది ఇలా చేయొచ్చా అని. వాయిస్ నోట్స్ నేను వదులుతాను, తను వాయిస్ నోట్ పెడతారు. సో ఒక ప్రాసెస్ అనేది ఇప్పటిదాకా ఏం లేదు. అంటే నేను రాసింది మళ్ళీ దానికి పంపిస్తాను, నువ్వేం ఫీల్ అవుతున్నావు అంటే ఇది కొంచెం ఆన్ ది ఫేస్ ఉంది, ఇది ఇలా చేయొచ్చు అని దాన్ని కట్ చేస్తాడు, విచ్ ఇస్ ఫైన్. అంటే జోక్ అంటాను, కట్ చేసి దొబ్బుతున్నావు కదా నాది అని ఇద్దరం ఫన్ గానే అంటావు, తను కూడా ఫన్ గానే అంటాడు, అంతేలే మీరు సీనియర్స్ కదా. సో ఆ ఫన్ ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు.
అంటే అదే ప్రాజెక్ట్ ఏం డిమాండ్ చేస్తే ప్రాసెస్ అదే. ప్రాసెస్ అదే Okay. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి. కొత్తగా అంటే కొత్తగా కూడా డెవలప్ చేయొచ్చు. మా ఇంటి Mm. బంగారం కేసు వేరు కదా. మా ఇంటి బంగారం Mm. నేను వచ్చేసరికి ఆల్రెడీ ఉండింది. అంటే Mm. సిగ్నిఫికెంట్ చంక్ ఆఫ్ ద స్టోరీ ఉండింది కాబట్టి ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అని కూర్చొని అట్లా Mm. లేకుండింది. Mm. అంటే అంటే ఇప్పుడు తను కూడా నేను అసలు ఆ ప్రూవ్ చేసుకోవాలి చూడు మొత్తం మారుస్తా అన్నట్లే అది అది హ్యాపీలీ అందులోకి జలిన్ అయిపోయాడు. బట్ నాకు టైం పట్టింది అంటే టు స్పీక్ అబౌట్ యాక్చువల్లీ అది ప్రొఫెషనల్ క్వాలిటీ. ఏదో ప్రూవ్ చేసుకోవాలనేది కాకుండా మన కాంట్రిబ్యూషన్ ఏమి ఇవ్వాలి అంతే ఇవ్వాలనుకోవడం అది professional ఉండడం కూడా quality. అది తప్పు లేదు, విచ్ ఇస్ న్యాచురల్ అదే. ఇన్స్టింక్ట్. అసలు నేను ఉంటుంది ఏం నాకు చేస్తాను ఉంటుంది Mm. బట్ చంపుకోవాలి అది అంటే చంపుకోవాలి, అదే అది పని తప్పదు అది. ఇక. ఓకే ఓకే అది ఎవరికన్నా ఉంటుందండి సహజం. ఉండదు Mm. అనడము ఇస్ లై అంటే అది ప్రూవ్ చేసుకోవాలి అని. ఇప్పుడు రాజ్ సార్ ముందు కూర్చొని నాకు అది ఎంత పెద్ద ఆపర్చునిటీ. మామూలుగా రాజ్ సార్, Right. సమంత గారు, నందిని గారు అంటే ఎప్పటి నుంచో ఎంతో గొప్ప కంటెంట్ వాళ్ళు చేసి మనం చూసి ఇప్పుడు వాళ్ళ ముందు కూర్చొని ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్తాను, అరే ఏం చెప్పారు అనాలి వాళ్ళు అని. అది న్యాచురల్ గా ఉంటుంది ఉంటుంది. థింకింగ్. బట్ అది మనం చూడాలి అంటే ఇది విల్ ఇట్ హెల్ప్ ద ఫిల్మ్. ఐడియా చెప్పాను అంటే మంచి ఐడియా చెప్తే చెప్తాము. బట్ అదేదో అది అనిపించుకోవాలి అని ఇప్పుడు నేను చెప్తాను చూడు రాత్రి అంతా ఆలోచించి మంచిగా అట్లా ఇంకా అది ఉంటే ఇట్ వోంట్ హెల్ప్ ద ఫిల్మ్, ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ మీ. ఓకే Right. వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా పట్టేస్తారు వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రావద్దని చెప్పండి. బై నాట్ డూయింగ్ దట్ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ మోర్ ట్రైంగ్ టు ఇది. అండ్ బట్ అదే అంటే రోల్ అంటే అట్లీస్ట్ నాకు ఐడియా వస్తే చెప్పాలి, అది నా రెస్పాన్సిబిలిటీ. Correct. బట్ ఈ ఐడియా తీసుకోవాలి అనుకోవడము అది ఈగో, ఇంకా అది ఉండకూడదు. అంటే బెస్ట్ Definitely ఐడియాస్ నేను తీసుకోవాలి. ఇవ్వాలి, అది బట్ ఇది ఇంపాక్ట్ చేసేయాలి ఆర్ నాకు ఆ కంట్రోల్ ఉండాలి అనడము అది అథారిటీ లేదు అని నేను అంటే ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అంటే దట్ ఐ డోంట్ హ్యావ్ ది అథారిటీ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ సింగిల్ ఐడియా ఐ గివ్ విల్ గెట్ ఇన్ టు ద ఫిల్మ్. మై జాబ్ ఇస్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ ఐడియాస్. అంటే వీళ్ళు చెప్పిన ఐడియాస్ నాకు నచ్చకపోతే అది కూడా నేను ఓపెన్ గా చెప్తాను, అంటే బాగాలేదన్న ఇట్లా వేరేలా చేయొచ్చేమో ఇదే Right. అంటాను. బట్ అది తీసుకోవాలి అనుకోవడము అది అహంకారం, అది ఉండకూడదు. రెస్పాన్సిబిలిటీ ఉంది బట్ అహంకారం ఉండకూడదు. అండ్ రోడ్ బ్లాక్ మామూలుగా మాకు రోడ్ బ్లాక్లు వస్తేనే ఎక్కడన్నా కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యి రోడ్ బ్లాక్ అయ్యిందని తెలిస్తేనే మాకు విసుగు వస్తుంది. డెడ్ ఎండ్ వచ్చిందంటే ఇంకా మామూలు తిట్లు తిట్టుకో ఇంత దూరం ట్రావెల్ అయ్యొచ్చామా అని చెప్పి. మీకు బేసికల్లీ ఏదో ఒక పోర్షన్ ఆఫ్ దానిలో మీకు క్రియేటివ్ బ్లాక్స్ వస్తూ ఉంటాయి, మీకు రైటర్ బ్లాక్స్ ఇలా ఉంటాయి. సో అలాంటివి వచ్చి ఇప్పుడు మా ఇంటి బంగారంకి అలాంటివి ఏమన్నా వచ్చినాయా? వస్తే ఏం చేశారు? వస్తాయండి, ఎప్పుడూ వస్తాయి. సాల్వ్ అవ్వను ఉంటాయి, కొన్ని కన్వీనియన్స్ లో ఉంటాయి, కొన్ని పెట్టినట్టు ఉంటాయి, కొన్ని ఫోర్స్డ్ గా ఉంటాయి, కొన్ని ఏమంటారు ఆన్ ది ఫేస్ మెలో డ్రామా అయిపోయినట్టు ఉంటాయి. సింపుల్ గా ఎలా చేయాలి అంటే ఇంకేం లేదు, కలిసి సాల్వ్ చేసుకోవడమే. అంటే ఒక ఇన్స్టెంట్ అని గుర్తు రావట్లేదు నాకు, నీకు గుర్తొస్తుంది ఏమన్నా? అంటే ఆ సీన్ నాకు తెలిసి అంటే ఆ ఫ్యామిలీతో మాట్లాడే ఫ్యామిలీ కన్ఫెషన్ సీన్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సీన్, బికాజ్ Okay. ఆన్ ది ఫేస్ మళ్ళీ అవ్వకూడదు. స్పాయిలర్ అలర్ట్, ఫ్యామిలీ కన్ఫెషన్ ఉందని కాదు. But- స్పాయిలర్ నో 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 సమంత గారు ఇంటర్వ్యూ చూస్తే నో 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 అంటారు. బట్ Yeah. అది నాకు తెలిసి ట్రిక్కీయెస్ట్ థింగ్ నాకు గుర్తున్న వాటిల్లో. కొంచెం సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి, సెన్సిబుల్ గా హ్యాండిల్ చేయాలి. వన్స్ అగైన్ ఫైన్ లైన్ అది, అటు వెళ్ళకూడదు ఇటు రాకూడదు, ఫీల్ అవ్వాలి Feel ఫీల్ అవ్వాలి, అవ్వకూడదు. అది మాకు అర్థం అంటే రాసేటప్పుడు బయటికి చెప్తేనే అర్థమవుతుంది, అట్లాంటివి ఉంటాయి. But ఇంకో అట్లాంటి- రన్నింగ్ జోక్ ఏంటంటే మాకు నందినికి మధ్య ఓకే చిన్న ఎమోషనల్వి ఉండే చిన్న సీన్ అప్పుడు చూసి ఎక్కడరా పెట్టేది ఇవన్నీ, అంటే చాలా క్లోజ్ ఉంటారు నందిని గారు. ఎక్కడరా ఇవన్నీ పెట్టేది అంటే సాంగ్ లో దోసేద్దాంలేండి అంటే ఏ సాంగ్ రా అదే ఉంది కదా అదేదో సాంగ్, ఒరే ఆ సాంగ్ లో నేను సీన్లు పెట్టను, నిమిషం ముందు రా సాంగ్ నిమిషం ఇచ్చారు నాకు, ఆ నిమిషంలో నేను ఏం ఏం పెట్టుకోవాలి. పెట్టేది రా సీను, పర్లేదులేండి ఎమోషన్ మధ్యలో ఏదో పెడదాను. సో ఫన్ కాన్వర్సేషన్ అంటే ఇలాగే ఉండేవి, ఫన్ కాన్వర్సేషన్స్. లైక్ ఫస్ట్ లో నందిని గారు అమ్మ బాబోయ్ నందిని గారు అని భయం వేసేది. దెన్ వి బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ లా అయిపోయాం నందిని గారు మేము. సో ఈ బ్లాగ్స్ అనేవి ఎప్పుడు ఉండేవి. ఆవిడ కూడా సెట్ లో ఉన్నప్పుడు ఇలా అది కాదు అంటే నా ఫేస్ లో కనిపించేసేది ఆవిడకి ఎక్స్ప్రెషన్. ఏంట్రా చెప్పరా నీ ప్రాబ్లం ఏంటి అంటే ఇది కదా అంటే ఇది అక్కడ కనెక్షన్ ఉంది కదా అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేవారు. రాజ్ గారు కూడా అన్నమాట, రాజ్ గారు కూడా మేమిద్దరం ఇలా తెచ్చాడుతూ ఉంటాం సెట్ లో, ఏంటి కష్టాలా అనేవారు. హీ విల్ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఆన్ హిస్ మైండ్ అన్నమాట, ఒక 10 ఉంటాయి, అదంతా వదిలేసి ఏంటి కష్టాలా అనేవారు. సార్ ఇది అంటే ఓ అవునా ఒకసారి ఇలా చేయొచ్చేమో చూడండి అని వెంటనే అనమాట. సో టీమ్ ఎఫర్ట్ అబ్బా, మొత్తం ఇంకా టీమ్ ఎఫర్ట్, ఎవ్వరు హాయిగా ఉండే టీమ్ ఎఫర్ట్ ఇది. సో
బ్లాక్స్ వర్ ఆల్వేస్ దేర్, బ్లాక్స్ ఎప్పుడు ఉన్నాయి, ఒక్కొక్కటి అధిగమిస్తూ ఒకటి వచ్చాము. షూట్ డేట్ వచ్చేస్తుంది, సో బ్లాక్ ఆటోమేటిక్ గా తప్పుతుంది, అది మనం ఏం చేయలేము. ఇంకోటి అంతా డిస్కషన్స్ తో బయటపడతాము. అని ఫన్నీ నోట్ అంటున్నాను, మళ్ళీ తప్పుగా అనుకోకండి, అది చూసిన వాళ్ళు అసలు అనుకోవద్దు. రాజ్ సార్ ఏమన్నా డర్మికు లేదన్నా వాడతారా, చాలా కూరగా ఉంటారు కదా. ఈవెన్ ఆ రోజు మేము అందరం వెళ్ళాం, చెప్పాను కదండి, ఒక 38 ఇంటర్వ్యూస్ ఎన్నో ఇచ్చారు సమంత గారు అని చెప్పి. ఆ రోజు ఆయన కింద ఉన్నారు, ఆయన వర్క్ లేదు, ఆయన కావాలనుకుంటే వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు, ఆయన అక్కడే ఉండి అన్ని చూసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు వెళ్ళి ఆయనతో సెల్ఫీలు తీసుకుంటే అందరికీ నవ్వుతూ సెల్ఫీ ఇచ్చారు, అసలు ఎక్కడ ఏమనలేదు. లేదు వెళ్ళినప్పుడల్లా లేచేవారు, లేచి సెల్ఫీ నవ్వుతూ మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడుతూ అంతసేపు మాట్లాడారు. అరే ఎంత కూల్ ఉన్నారంటారు ఆయన అనుకున్నాను. కూలెస్ట్ పర్సన్ అబ్బా, చాలా చాలా. ఆయనకి ఎక్స్ట్రీమ్ ఒక 10 విషయాలు జరుగుతూ ఉంటాయి ఆయనకి. హిందీ వెబ్ సిరీస్ కావచ్చు, వేరే ఏదో ఫిల్మ్ కావచ్చు, 10 విషయాలు జరుగుతూ ఉంటాయి, 10 డిఫరెంట్ ఇష్యూస్ లో ఉంటారు, బట్ స్టిల్ నీతో మాట్లాడినప్పుడు నీతోనే నీకు అది కేటాయిస్తారు. అండ్ హీ రెస్పెక్ట్స్ అవర్ వాల్యూస్, ద అదే, టైమ్ అదే. యు ఆర్ స్పెండింగ్ విత్ హిమ్. చాలా కూల్ ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. అంటే డిస్కషన్స్ కూడా ఎలా జరిగాయంటే, ఆయన ఒక బాంబేలో ఉంటారు కదా, ఒక మ్మ్. రైటర్స్ రూమ్ నుంచి ఇంకో రైటర్స్ రూమ్ కి వెళ్ళే ఆ కార్ డ్రైవ్ ఒక 15 నిమిషాల స్లాట్ లో ఒక డిస్కషన్. బట్ అది కూడా పైన ఉండదు, అంటే ఆ డిస్కషన్ లో మ్మ్. కూడా చాలా డెప్త్ లోకి వెళ్ళి, అంటే ఆయనకి మళ్ళీ కొత్తగా కాంటెక్స్ట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మొత్తం మ్మ్. ఉంటుంది ఆయన దగ్గర, షార్ప్ గా చెప్తారు. అంటే ఇంత ట్రెమెండస్ అమౌంట్స్ ఆఫ్ పేషెన్స్, అంటే ఎన్నో మ్మ్. హ్యాండిల్ చేశారు, ఎన్నో చూసారు. Yeah, సో yeah. మేబీ అదే, అందుకేమో అదే. అంటే ఆ కల్టివేట్ అయిపోయింది ఆ పేషెన్స్, మ్మ్. ఎవరితో ఎలా ఇది మాట్లాడాలి అన్నట్టు. మ్మ్. అది చాలా అరవడం చూడం, అసలు అరవడం నేనైతే కోపం ఎప్పుడు అసలు చాలా అసలు మ్మ్. Nice, nice. అంటే ఇప్పుడు మా ఇంటి బంగారం అంటే ఇప్పుడు ఇంట్లో 7 వారాల నగలు ఉంటాయి. సో ఇప్పుడు అందులో మెజారిటీ ఇప్పుడు వడ్డానం లేకపోతే కిరీటం ఏదో కొంచెం పెద్దది మనం ఎక్కువ సమంత గారు అనుకుంటే, మిగిలిన అన్ని కూడా ఆర్నమెంట్స్, మిగిలిన క్యారెక్టర్స్ అన్ని కూడా. Correct, correct. సో మీరు మెజారిటీ ఇప్పుడు ఆయన ఇప్పుడు గుల్షన్ గారి క్యారెక్టర్ అదొక మంచి ఆర్నమెంట్ కాదు, భయపెట్టే ఆర్నమెంట్. లైక్ మగాడికి కొన్ని ఉంటాయి కదా, ఇంత కంకణం. వేసుకుంటాడు, చూస్తే భయం వేస్తుంది, అరే ఎవరైనా లాక్కెళ్ళిపోతారేమో అంత వేసుకుని తిరుగుతున్నాడు. సో అలాంటిది అది. Right. ఈవెన్ ఫ్రెండ్ క్యారెక్టర్ మంజుష గారి క్యారెక్టర్ కూడా right. చాలా అద్భుతంగా రాశారు అసలు. Right, right. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు పర్సనల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది కదా, అదర్ దెన్ సమంత గారు. Right, right. ఎవరికి మీకు బాగా ఇష్టమైన ఆర్నమెంట్ ఏంటి, మీకు బాగా ఇష్టమైన ఆర్నమెంట్ ఏంటి? కష్టమేమో అలా చెప్పడం, బట్ ఫ్రెండ్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అంటే ఐ రియలీ లైక్, అంటే నాట్ ట్రెమెండస్ యాక్టింగ్, చాలా బాగా చేశారు. బట్ ఆల్సో నాకు అదే మేము మాట్లాడుకుంటుంటే కూడా వచ్చిన ఇదేంటి అంటే ఫీమేల్ ఫ్రెండ్షిప్ ని మనం ఎక్కువ చూడం పాప్ కల్చర్ లో, అంటే మేల్ ఫ్రెండ్షిప్ ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తాము. అది అంటే కుర్రాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ ఎక్కడన్నా ఫీమేల్ ఫ్రెండ్షిప్ ని ఒక చూసినా ఒక కైండ్ ఆఫ్ అంటే ఎట్లా చెప్పను, డిరాగేటరీగానే చూస్తాం, అంటే వాళ్ళది సర్ఫేస్ లెవెల్ ఫ్రెండ్షిప్ అని. సో అది నాకు అంటే చాలా ఎంజాయబుల్ గా అనిపించింది, చూడడం కూడా మంచిగా, అంటే కొత్తగా అనిపించింది ఫీమేల్ ఫ్రెండ్షిప్ ని. ఓకే ఒకళ్ళొక, బట్ మన లైఫ్ లో మనకి మన దగ్గర ఉన్న ఆడవాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడితే దే హ్యావ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అంటే దే హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డూ ఎనీథింగ్, లిటరలీ డూ ఎవ్రీథింగ్ దట్ కిరణ్ మై డిడ్ ఫర్ స్వర్ణ ఇన్ ద ఫిల్మ్. బట్ చూడం మనం ఎక్కువ పాప్ కల్చర్ లో, సో అది నాకు చాలా ఎక్సైట్. అంటే మగాడైతే ఇప్పుడు అవసరమైతే గొడవ అంటే వచ్చేస్తాడు, ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వచ్చేస్తాడు, ఇలా ఉంటది. ఒక హౌస్ వైఫ్, పిల్లలు ఉన్న హౌస్ వైఫ్ ఎలా వచ్చిందో తెలీదు, వస్తది, ఈవెన్ ఫైట్స్ లో కూడా వదలదు, లాస్ట్ లో అవసరం అయితే వాళ్ళ హస్బెండ్ మీద కూడా ఇన్ని ఉన్నాయి అసలు. చాలా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్. అదే అదే, అంటే కుర్రోళ్ళు అలా ఉంటారు, నిజంగానే ఉంటారు, నా ఫ్రెండ్స్ అలా ఉంటారు. బట్ వాళ్ళు కూడా ఉంటారు, అమ్మాయిలు కూడా. ఇప్పుడు ఒక అమ్మాయి కష్టంలో ఉందంటే వాళ్ళ అమ్మాయిల ఫ్రెండ్స్ వస్తారు, ఎంత దరిద్రంలో ఉన్నా వాళ్ళు వచ్చి చేస్తారు. అది ఇంకా సెలబ్రేషన్ ఆఫ్ ఆల్ దోస్ పీపుల్. కరెక్ట్. అంటే మేము ఎంత హ్యాపీ అంటే ఎవ్రీవన్ డిజర్వ్స్ అ ఫ్రెండ్ లైక్ కిరణ్ మై అని రీల్స్ వస్తున్నాయి మాకు. అది అంటే ఇట్ ఇస్ నందిని గారు చెప్పారు యాక్చువల్లీ, అంటే మీరు చూడండి అందరు అంటారు ఎవ్రీవన్ డిజర్వ్స్ అ కిరణ్ మై ఇన్ దర్ లైఫ్ అంటారు రేపు అన్నారు, అదే అయింది. అంటే సో యా, క్వైట్ హ్యాపీ విత్ దట్. సో మీరు అదే ఆర్నమెంట్ చెప్తారా? కిరణ్ మై ఆబ్వియస్లీ చాలా ఇష్టంగా రాసుకున్న పరిపూర్ణమైనదండి. బట్ ఇంకొకటి విచ్ ప్రహాస్ ఆల్సో విల్ అగ్రీ ఇస్ చాలా కష్టమైనది అనిరుద్ క్యారెక్టర్. చాలా కష్టం, ఎందుకంటే డమ్మీ అయిపోతారు అది సరిగ్గా లేకపోతే. ఈయనలాగా ఉంటారు కదా, చాలా ఎంతమంది ఉంటారో నాకు తెలియట్లేదు. ఎందుకంటే జస్ట్ బిఫోర్ యూ ఫినిష్, వసంత్ అన్న సినిమాలు అన్ని తీసుకుంటే గ్రీన్ ఫ్లాగ్ అబ్బాయిలు ఎవరైతే ఉంటారో ఆ గ్రీన్ ఫ్లాగ్ అబ్బాయిలు వసంత్. ప్రతి సినిమా, ప్రతి నేను శుభం చూసి కూడా ఇదే అనుకున్నా, ఇతను నీలాగే హర్షిత్ క్యారెక్టర్ నీలాగే ఉన్నాడు, నీలాగే మాట్లాడుతున్నాడు, నా పని ఇంకంతే, నా కర్మ అది, నేను ఇలాగే రాసుకోగలుగుతున్నాను, అందరు అబ్బాయిలు నాలాగే ఏడిస్తూ వస్తున్నారు నా సినిమాలో, ఎప్పుడు టాక్సిక్ అబ్బాయిని రాస్తాను నేను. రాసం కరుణ కష్టపడి నందిని గారు అనేవారు, నీలో ఉన్న పైశాచికత్వం బయటికి తీసి రాయి కరుణ క్యారెక్టర్ అంటే అవన్నీ రాసామన్నమాట. సో పాయింట్ ఏంటంటే అనిరుద్ క్యారెక్టర్ షుడ్ బి
చాలా లవబుల్ క్యారెక్టర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ మ్మ్. రిలేషన్‌షిప్ అప్పుడే మనకి వర్కౌట్ అవుతుంది. తిను ఇంత మొత్తం అంతా చేస్తోంది, ఫేకింగ్ చేస్తోంది, ఇదంతా చేస్తోంది అన్నప్పుడు అతని క్యారెక్టర్ కూడా లవబుల్ అయ్యి తినికి ఏమంటారు సపోర్ట్ చేసేది. నాకు తెలిసి లాస్ట్‌లో వాటెవర్ సీన్ అక్కడ మ్మ్. ఉందో మ్మ్. అక్కడ క్లాప్స్ పడ్డాయి బేసికల్‌గా. వి వర్ సో హ్యాపీ అది మేము చూసినప్పుడు Yeah. థియేటర్‌లో. సో వర్క్ అయింది వాళ్ళ రిలేషన్ మ్మ్. కదా! అది నాకు ఏమంటారు దట్స్ వెరీ, వెరీ ఛాలెంజింగ్. మొత్తం సినిమాలో నన్నడిగితే మ్మ్. ఈవెన్ 'కరుణ', 'మంజుష' ఇవన్నీ 'మంజుష' ఈజ్ ఈజీ టు రైట్. మ్మ్. బికాజ్ ఆ కాన్సెప్ట్ వచ్చేసింది మాకు. మ్మ్. కాన్సెప్ట్ వచ్చింది, సపోర్టివ్ వచ్చేసింది, ఈజీ టు రైట్ త్రూ అవుట్. వెరీ లవబుల్ క్యారెక్టర్ కిరణ్మయి క్యారెక్టర్. మ్మ్. బట్ ఇతంది కష్టం అసలు. Yeah. త్రూ అవుట్ ఎక్కడ మాయమైపోకూడదు అసలు. మ్మ్. ఉంటూ ఉండాలి, హోల్డ్ చేస్తూ ఉండాలి వీళ్ళ రిలేషన్. పరిపూర్ణత సంపాదించుకోవాలి వీళ్ళ రిలేషన్ టువర్డ్స్ ది ఎండ్ అనేది మ్మ్. నాకు అది బాగా అచీవ్ చేసాం అనిపించింది సార్. Yeah, అంటే ఆయన గ్రీన్ ఫ్లాగ్ కాదు, అమెజాన్ ఫారెస్ట్. ఎందుకంటే అంటే లిటరల్లీ ఇప్పుడు ఆ సమంత గారు ఎలాగోలాగా ఇన్స్పైర్ దాన్ని ఏమంటారు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి ఫ్యామిలీని ఈయన కోసం అని అనుకుంటారు, కానీ ఆయన ఎక్కడా కూడా నువ్వు కష్టపడు ఏదో రంగు ఇంప్రెస్ చేయని ఒక్క మాట అండు. ఇవన్నీ Correct. కష్టపడుతుంటే ఎందుకంత కష్టాలు పడతావు, ఎందుకంత చీటింగ్ మొదలు పెట్టావా, ఏం చేసావు ఇలా అంటారు తప్ప Right. ఎక్కడా కూడా అనరు. Correct. ఆయన పర్సనల్ ఆ స్ట్రెస్ ని కూడా ఇప్పుడు ఫాదర్ ఒకవేళ తిట్టినా Correct, ఫాదర్ correct. మాట్లాడకపోయినా Right, right, ఎక్కడ ఆ ఫ్రస్ట్రేషన్ చూపించరు, ఈవెన్ Correct. ఎక్స్ప్రెషన్ లో కూడా చూపించరు. కరెక్ట్, కరెక్ట్. సమంతతో చాలా మంచిగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. అమెజాన్ ఫారెస్ట్. బట్ అలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయకండి బయట. మీరు ఉండాలి అలాగనే. మీకు అయిందా పెళ్ళి? లేదండి, అవ్వలేదు. అవునా? ఒకసారి అయితే కూడా మీకు- అవ్వలేదు. మీరు ఉండాలి అలాగనే, అందుకనే. మీరు మీ క్యారెక్టర్ ని మా మీద రుద్దకండి. ఏమో But- నా క్యారెక్టర్ ఎందుకు అనుకుంటున్నారు? కాదేమో. కాదు, నాకు ఎందాక అర్థమైంది. ఎందాక ఒక మాట అన్నారు కదా, కట్ చేసి పంపిస్తా అన్నాను. లైఫ్ పార్ట్నర్ ఎలాగో వదలలేము. రైట్, రైట్, రైట్. సో క్యారెక్టరైజేషన్స్ అన్ని బాగా వర్క్ అయినాయి. Thank సో you అండి. మంచిగా ఒక మంచి బట్ నందిని గారు ఎంత క్రెడిట్ ఇచ్చారు కదా మీకు సరదాగా, అరే నువ్వు రాసిన స్క్రీన్ నీకు రాసినట్టు తీసానా అని అన్నారు కదా. Right, right, లేదు right. మ్యామ్ మీద అన్నారు కదా. రైట్, రైట్. సో నందిని గారు ఎలా అయితే ఇచ్చారో అలా మీరు కూడా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. కాబట్టి Yeah. మీరు పేపర్ మీద రాసిన దానికంటే అద్భుతంగా వచ్చింది, 10 రెట్లు అద్భుతంగా వచ్చింది అనుకున్న సీన్ ఏదైనా ఉందా? లేకపోతే most ఇంకా- చెప్పలేమేమో కదా, చాలా సీన్లు ఉన్నాయి. ఉన్నాయి చాలా. అంటే మీ ఇమాజినేషన్ కి ఒక్కటి అయితే నాకు మీరు- తెలుసు, బట్ కానీ ఎలా చెప్పేస్తాం బయటికి? ఏ సీన్ పర్టికులర్ ఈ పోర్షన్ లో ఇది అంటే అంటే నేను హై లెవెల్లో చెప్పాలంటే ఆ ఒక ఒక రకమైన ఫన్ తీసుకురావడానికి, అంటే ఒక రెగ్యులర్ సీన్ ని డిఫరెంట్ గా చేయడానికి రాజు గారు చాలా చాలా ట్రై చేస్తారు. చిన్న 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 క్వర్క్స్ యూస్ చేస్తారు. అది అగైన్ హై లెవెల్ చెప్తున్నాను. ఒక కామన్ సీన్ సార్, ఇది కొంచెం కామన్ గానే అయిపోయిందంటే ఇలా ఫ్లిప్ చేయొచ్చేమో అనేది రాజు గారు. ఎమోషన్ లో నందిని గారు చాలా స్ట్రాంగ్ అనమాట. లైక్ టువర్డ్స్ ద ఎండ్ వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ ఇది ఉండాలి కదా, ఇది ఉండాలి కదా అని చెప్పేది. సో ఇట్స్ ప్రాపర్ బ్లెండ్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. ఒక సీన్ అని నేను అందుకని చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఒక వర్షన్ రాస్తే దాని మీద తను కూర్చునేవాడు, మళ్ళీ తను కూర్చుని ఇలా చేయొచ్చేమో ఇలా చేయొచ్చేమో అని Correct, correct. బోల్డ్ చేసేవాడు. ఓకే సర్లే నాది బోల్డ్ చేస్తున్నావు కదా నువ్వు, Mm. చూద్దాంలే అని అది 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 ఉండేది. తర్వాత నందిని గారి దగ్గరికి వెళ్తే ఆవిడ పేపర్ మీద ఇలా ఇలా అనేవారు. మేము వెళ్ళి నందిని గారితో జోక్ వేసేవాళ్ళం, ఈసారి ఒక్క చేంజ్ చెప్పరు చూడు అంటే ఆవిడ ఇంకో ఇది ఎందుకు రా అనేవారు. చెప్పారు చూసావా. సో ఫన్ Yeah. ఎన్విరాన్మెంట్ లోనే అండ్ ఎవ్రీబడి వాళ్ళకున్న ఎంత ఎక్స్పీరియన్స్ నందిని గారికి అండ్ రాజు గారికి ఎంత ఎక్స్పీరియన్స్. సో బోత్ ఆర్ టూ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ కదా ఇద్దరికి. సో వాళ్ళిద్దరిది చాలా 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 యూజ్ అయ్యేది Yeah. మాకు. Yeah. సో ఒకటి ఏమనుకోదు, మళ్ళీ ఇంకొక ఆనియా ఫన్నీ నోటే అనుకోండి, అన్నిటికీ డిస్క్లైమర్ వేస్తున్నాను నేను. మ్యాటర్ ఏంటంటే మీకు మీమ్స్ లో చూస్తే సీనియర్ ముత్యం జూనియర్ ముత్యం అని వస్తూ ఉంటుంది. వచ్చి జూనియర్ ముత్యం అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫీస్ లో ఎలా అంటే వర్క్ చేస్తున్నప్పుడు అరే చాయ్ తాగుదాం బయటికి పదా అంటే, లేదు వర్క్ ఉంది డెడ్ లైన్, మూసుకుని చాయ్ పదా అంత ఎక్కువ పని చేయక్కర్లేదు అన్నట్టు తీసుకెళ్ళిపోతా ఉంటాడు. Right, సీనియర్ right. ముత్యం ఎలా మీరు ఇప్పుడు కొంచెం ఆ కైండ్ ఆఫ్ వైబ్స్ నాకు కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో. ఆయన సీన్ కొన్ని ఎగ్జైట్ అయ్యి చెప్దాం అనుకుంటుంటే స్టోరీ చెప్పేస్తావు ఇందాక రివీల్ చేస్తావు 2-3 సార్లు ఆపారు మీరు. ఆయన పాప ఆయన చెప్దాం అనుకున్నారు ఇంట్రెస్టింగ్ గా, నేనే చాలా ఎక్సైటింగ్ గా అడిగాను, ఆయన పాపం అంత ఎక్సైటింగ్ గా నాకు రెస్పాన్స్ ఇస్తుంటే 2-3 సార్లు ఆపారు మీరు. అవును మరి చెప్పేస్తే చెప్పకూడదు. మరి Yeah, బట్ yeah. అంటే మొత్తం అండి యాక్చువల్లీ అంటే స్క్రిప్ట్ లో ఉన్న దాని మీద వాల్యూ యాడ్ లేకపోతే స్క్రీన్ కి వచ్చేసరికి
మజా రాదు మనకి సినిమా Correct. చూసే మజా అది. అంటే ఎందుకంటే దే కమ్ విత్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ అస్ కదా. అంటే అది యాక్టింగ్ లెవెల్లో కూడా నాట్ జస్ట్ నందిని గారు రాజు గారు యాడ్ చేసిన వాల్యూ అని కూడా కాదు. సమంత గారు యాడ్ చేసిన వాల్యూ ఆ కన్నుబొమ్మ ఎగరేయాలి అని రాయలేం కదా మనము. అది ఆవిడ ఇంటర్ప్రిట్ చేసుకున్న విధానంలోనే ఉంటుంది. సో Correct. నాకైతే సినిమా మొత్తం ఇట్ ఇస్ అ వాల్యూ యాడ్ ఓవర్ ద స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్ ఎలా ఉందో దానికంటే ఎలివేట్ అయింది కాబట్టి వర్క్ అయింది. అది అది matter. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ వచ్చింది లాస్ట్. లేదు, లేదు, మార్చా. నేను చెప్పేద్దాం అనుకున్నా. సీన్ చెప్దాం కానీ అనుకున్నారు ఆయన. మార్చా. నేను కూడా విందాం అనుకున్నాను. సర్లే కెమెరా ఆఫ్ చేసిన తర్వాత Off చేశారు, చెప్పండి ఆ సీన్ చెప్పండి. ఏదో. సో ఐ మీన్ ఇప్పుడు ఎలాగో ఎంతసేపు మా ఇంటి బంగారం గురించి మాట్లాడారు. Yeah. అసలు మీ జర్నీస్ మొదలైనప్పుడు ఉమ్. అసలు మీ జర్నీ ఎలా మొదలైంది? మీ ఇన్స్పిరేషన్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ మీరు ఎప్పటికీ అడ్మైర్ చేసే ఆ స్క్రీన్ రైటర్స్ కానీ డైరెక్టర్లు కానీ ఎవరు? నువ్వు చెప్పు ఫస్ట్. నీ చాలా బాగుంటుంది, దాని తర్వాత ఆలోచించిన ఎవరికి వాళ్ళు అదే. నాది స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందండి. ఇంగ్లీష్ ఎగ్జామ్లో అంటే చూడండి ఒకళ్ళ ఇంపాక్ట్ ఎంత ఎక్కువ ఉంటుందో. సైన్స్ ఫిక్షన్ గురించి రాయాలి. సైన్స్ ఫిక్షన్ గురించి రాయాలంటే దెర్ ఇస్ అ స్టాండర్డ్ ఆన్సర్. సైన్స్ ఫిక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. మా టీచర్ ఆవిడ పేరు యానీ కమలా అన్నమాట. ఆవిడ ఏం చెప్పారంటే దిస్ ఈజ్ ద టైమ్ యూ ఎక్స్ప్లోర్ చేయండి మీరు అన్నట్లు చెప్పారు. సో నేను కొంచెం భయపడుతూనే లైక్ ఒక యుఎఫ్ఓది ఇలా వచ్చింది అని స్టార్ట్ చేసి ఒక పారా నేను ఓన్గా రాసి స్టోరీస్ లైక్ దీస్ ఎగ్జైటర్స్ ఫ్రమ్ ద స్టార్ట్, దిస్ ఈజ్ సైన్స్ ఫిక్షన్ అని రాశాను. అది ఆ క్వశ్చన్ పేపర్ యాక్చువల్గా వేరియస్ క్లాసెస్లో చదివి నన్ను నించోబెట్టి క్లాప్స్ కొట్టారనమాట. అంటే ఇమాజిన్ అది ఇచ్చిన బూస్ట్. యాక్చువల్గా ఐ స్టార్టెడ్ రైటింగ్ వన్ మోర్. ఇంజనీరింగ్ లో ఒక బుక్ రాశాను, నేనే పబ్లిష్ చేసుకున్నాను. అది బాగోదులేండి, అది వేరే విషయం. అంటే అప్పటి నుంచి మళ్ళీ ఇంకొకటి రాశాను. రాసిన ప్రతిదీ లైక్ మనం బ్లాక్ బస్టర్ అసలు అదిరిపోయింది అనుకుంటుంటాం. బట్ నేర్చుకుంటాం కదా. సో ఒక టీచర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ మించింది ఏముంటుందండి, ఒకళ్ళు ఇచ్చిన ఇది. సో అప్పటి నుంచి రాస్తూనే ఉన్నాను. ఎప్పటికో వచ్చింది లైక్ ఆల్మోస్ట్ 10-15 years తర్వాత సినిమా బండి వచ్చినట్టుంది నాకు తెలిసి. టీచర్ పేరు గుర్తుందండి? యానీ కమలా. ఆవిడ ఒకవేళ చాలా ఇష్టం ఆ మేడం. అంటే గుర్తు పెట్టుకోవడం గ్రేట్. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే పెద్దగా కనిపించేది ప్రజలకి, ఇప్పుడు వైడ్ యాంగిల్లో చూస్తే అది బంగారంలా పెద్దగా కనిపిస్తుంది చూడండి, బిగ్ బ్యాంగ్. అదే గుర్తుపెట్టుకుంటారు ఆ మూమెంట్. నేను సినిమా బండికి వెళ్ళక ముందు నాకు ఇది జరిగింది, యూటర్న్ తీసుకున్నాను ఇక్కడ, అలాంటివి చెప్తారు తప్ప మీరు ఒక చిన్న థింగ్ ని పట్టుకున్నారు చూడండి ఎప్పుడో కాలేజ్ లోది. అది గుర్తుపెట్టుకోవడం గ్రేట్ థింగ్. కరెక్ట్ క్రెడిట్స్ కరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చారు. గ్రేట్. అదే నా క్వశ్చన్. ఇంకేమైనా అడిగాను యాక్చువల్. ఇంకా మీరు ఎప్పటికీ అభిమానించే రైటర్స్, అడ్మైర్ చేసే రైటర్స్, స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్? బాపు రమణ గారు నాకు చాలా ఇష్టం. ముళ్ళపూడి వెంకటరమణ గారివి బుక్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇష్టం అండి. జంధ్యాల గారు నాకు చాలా ఇష్టం. కావాలంటే నాకు పిచ్చి జంధ్యాల గారు అంటే. అంటే వీళ్ళని చూసి వస్తున్నాం కదా మన చిన్నప్పటి నుంచి. సో వీళ్ళు జంధ్యాల గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఒక 50-60 క్యారెక్టర్స్ ఉంటాయి డిఫరెంట్. శ్రీలక్ష్మి గారివే ఒక 15-20 క్యారెక్టర్స్ ఉంటాయి. వేరియస్ ఏమంటారు అబ్సెషన్ ఆన్ సంథింగ్. బేసికల్ గా సినిమా అబ్సెషన్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ అబ్సెషన్ ఉంటుంది. నేను కవిని అన్నా కదా. దట్ వాస్ ఆ అది సీన్ పర్సనల్ గా చాలా పర్సనల్ గా ఫీల్ అదే అయ్యి రాసిన నవ్వుకున్నా. scene వసంత్ అన్న రాశాడు. రీక్రియేట్ చేయించారు ఆ scene ని. అంటే ఛాన్స్ మళ్ళీ దొరకదు కదా. Yeah, yeah. మేము ఇంకా నందిని గారిని సీన్ ప్లీజ్ అండి, ఇది సీన్ ఉంచుతారు కదా అంటే ఎవరే తీసి ఉంచుతాను రా నాకు, నేను ఎలాగైనా అని చెప్పి. సో వీళ్ళందరూ మనకి తర్వాత మనం హాలీవుడ్ లో వెళ్తాము, అక్కడంతా చూస్తాము. బట్ ఇనీషియల్ గా పునాదిలో ఏమంటారు, ఇనీషియల్ స్టేజ్ లో ఈ పెళ్లి పుస్తకం గానీ ఏముంటుంది, పెళ్లి పుస్తకం అసలు మిస్టర్ పెళ్ళం గానీ అలాంటి సినిమా ఇప్పుడు తీయగలమా అనిపిస్తుంది. ఒక Ladies ఇంట్లో Tailor చిన్నది. పెద్ద వంశీ పెద్ద వంశీ గారు. అసలు అమ్మ బాబాయ్, పెద్ద వంశీ గారి కామెడీ టైమింగ్. అదే ఆ ఎరా ఆఫ్ సినిమా యాక్చువల్లీ వెరీ రైట్. లైక్ మా ఇంటి బంగారం ఎట్లా అయితే ఎంజాయ్ చేశారు ఫ్యామిలీస్, ఆ ఎరా ఆఫ్ సినిమా కదా అదంతా. పెద్ద వంశీ గారివి కానీ అవన్నీ రైట్. మీ వర్క్స్ లో కనిపిస్తున్నాయి. అది మీరు ఇప్పుడు స్వచ్ఛమైన కామెడీ, ఒక అయ్యో, ప్యూర్ thank కామెడీ, you. ఎక్కడ బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా, రైట్ డబుల్ మీనింగ్ డైలాగ్, లేకపోతే డైరెక్ట్ బూత్ కాకుండా చాలా చాలా క్లియర్లీ స్వచ్ఛమైన కామెడీతో ఇప్పటిదాకా మీరు చేసినంత స్వచ్ఛమైన కామెడీ ఎక్కడ చేసిన? ఓకే, థ్యాంక్ యూ. మీదండి. అయితే చెయ్యాలి అయితే మంచి స్టోరీ చెప్పేసావే.
అందరూ అయిపోయారా? ఇంకా ఉంటారు కదా నువ్వు. ఒకే ఫ్రైడే ఒక మంచి సినిమా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన భయం ఆయనది. అరే మంచి సినిమా రిలీజ్ అవుతుంది. నాదేంటి పరిస్థితి అని. పేరెంట్స్ ఎవరికైనా మీరు జాన్రా మార్చండి. యాక్షన్ కైండ్ ఆఫ్ జాన్రా కరెంట్ అంటే సో బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ సినిమాల్లోకి ఎలా ఇంట్రెస్ట్ ఎలా అంటే వెరీ ఆర్గానిక్ అండి. అంటే ఒకటి నేను అసలు చిన్నప్పటి నుంచి సినిమా కళలు కన్నాను అనడం అంటే అట్లా అయితే లేదు. బట్ అంటే చిన్నప్పటి నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అంటే షేప్ ఆఫ్ దట్ ఇమేజ్ ఇన్ యువర్ హెడ్. అంటే ఎట్లయితే వసంత్ అన్న టీచర్ సపోర్ట్ చేశారు, మా పేరెంట్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేశారు, చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు గుర్తు చిన్నప్పుడు మంజునాథ సినిమా చిరంజీవి గారిది వచ్చినప్పుడు నేను సినిమా అంతా ఇంగ్లీష్ లో రాసా. మళ్ళీ ఎందుకో చూసి నాకు అంత ఇష్టం ఆ సినిమా మొత్తం, ఈ మాటలన్నీ ఇంగ్లీష్ లో రాసి అందరికి చెప్పేవాడిని. ఆ టైంలో ఆపేయలేదు నన్ను అన్ఫార్చునేట్లీ. అంటే ఇలాంటివన్నీ చేయనిచ్చారు. మా నాన్న, మేము హైదరాబాద్లో పెరిగాము, బేసిక్గా హైదరాబాద్లో పుట్టాను. నా 3rd క్లాస్లో మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది, వరంగల్ వెళ్తున్నారు. ఆ టైంలో నాకు ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలియదు. మా అమ్మ చెప్తోంది నాకు, నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది, వరంగల్ వెళ్తున్నారు అంటే ఇంకా నాన్న వెళ్ళిపోతున్నారు అనుకున్నా. నాన్న రారనుకున్నా ఇంకంతే. ఇక్కడ 3rd క్లాస్ తర్వాత నేను మా నాన్నని కలవనేమో అనుకొని సో అప్పుడు నాన్నకి ఒక పోయం రాసిచ్చాను. అంటే ఇంకా అట్లాంటివి అన్ని ఎంకరేజ్ చేసి మన మైండ్లోకి ఇమేజ్ వచ్చేస్తుంది. అంటే ఓకే రాయడం అనేది సంథింగ్ ఐ ఎంజాయ్ అన్నది. బట్ అప్పుడు కూడా సినిమాలు అని ఎప్పుడు అనుకోలేదు. రాసేవారా డాడీకి అలాగా? అంటే పోయం ఇంకా రాసిచ్చాను ఓకే అన్నారు. మళ్ళీ చూస్తాను అని తెలిసిన తర్వాత అంత ఆ. ఫీల్ కాలేదు. ఓకే అలాగే మళ్ళీ చూస్తాను కదా, లెటర్స్ రాసి చూడను అనుకున్నప్పుడు పోయం రాశాను కానీ మళ్ళీ చూస్తానంటే సర్లేదు ఇంకా ఇంత ఓవర్ యాక్షన్ బట్ అంటే ఇంకంతే రాయడము అనేది. అంటే ఐ ఎంజాయ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైటింగ్స్. అంటే ఇప్పుడు సినిమా రైటింగ్ అని అదే సినిమా పిచ్చి అన్నట్టు కాదు కానీ అదొక ఇంట్రెస్ట్. స్టోరీ టెలింగ్ అంటే ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి రాయడము, ఇంగ్లీష్ ఎగ్జామ్లలో లెటర్ రైటింగ్ కానీ అవన్నీ కానీ ఇష్టంగా రాసేవాడిని. సో అలా మెల్లిగా ఇట్ హ్యాపెండ్ అంతే. అడ్వర్టైజింగ్ ఆల్సో ఐ క్వైట్ ఎంజాయ్. అంటే అదేదో నాకు ఇష్టం లేక వదిలేసి వచ్చాను అని కదా. ఐ స్టిల్ వర్క్ ఇన్ అడ్వర్టైజింగ్, ఐ స్టిల్ వర్క్ యాజ్ అన్ యాడ్ రైటర్. సో అది అంటే ఐ ఎంజాయ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రైటింగ్. సినిమా హ్యాపెండ్, ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ లైక్ దట్ అంతే. లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టి సేమ్ టేస్టా మీది కూడా? అదే డైరెక్టర్ లో స్క్రీన్ రైటర్ లో అంటే ఎరా డిఫరెంట్ బేసిక్ గా. అంటే నేను ఎప్పుడైతే సినిమాని డిస్కవర్ చేశాను, జస్ట్ ప్రేక్షకుడిగా చూడడము అంటే అన్ని ఇప్పుడు నాకు టీవీలో వచ్చే సినిమాలని మంచి సినిమాలే. పిచ్చి సినిమా అనేది ఆ కాన్సెప్టే లేదు. నువ్వు నాకు నచ్చావు కానీ, మల్లీశ్వరి, మన్మధుడు, నువ్వే అవి అన్ని అంటే ఇంకా చూస్తూ ఉండేవాళ్ళు. దేవిపుత్రుడు, అన్ని వెంకటేష్ గారి సినిమాలు, త్రివిక్రమ్ గారి సినిమాలు. బట్ ఆ టైంలో సినిమా తీయాలి ఎవరి సినిమా ఇలా కూడా ఉంటుందా అన్న అవగాహన లేదు కాబట్టి నాకు వచ్చింది. నేను వచ్చిన టైంలో తరుణ్ భాస్కర్ వాజ్ డూయింగ్ వెరీ వెల్. అంటే పెళ్లి చూపులు వచ్చింది, ఈ నగరానికి ఏమైంది వచ్చింది, అది నాకు వాజ్ అ క్లిక్ ఇన్ మై మైండ్. అంటే ఎవరిని భలే ఉందే, అంటే భలే అనిపించింది. సో అదే అంటే డెఫినెట్లీ రెస్పెక్ట్ టు ఆల్ ద క్లాసిక్స్, రెస్పెక్ట్ టు ఆల్ ద సీనియర్స్ కానీ ఫర్ మీ అంటే బికాస్ ఇట్ వెరీ పర్సనల్. తరుణ్ భాస్కర్ గారి సినిమాలు పెళ్లి చూపులు చూసి ఇట్ వాస్ వెరీ, ఐ ఫెల్ట్ వెరీ పర్సనల్ వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్. సో యా, రెస్పెక్ట్ హిమ్. అదే అమ్మ చేతి వంట మిస్ లైట్ గానే ఉంటది. తరుణ్ భాస్కర్ గారి స్క్రిప్ట్ లన్నీ కూడా చాలా లైట్ గా అంటే అది అంటే we kind of- at least నేను ఐ ట్రై టు ఎమ్యులేట్ దట్ కైండ్ ఆఫ్ ఇది. అంటే ఆ హ్యూమర్ గానీ, అంటే ఓకే జంధ్యాల గారి హ్యూమర్ గానీ, పెద్దవంశీ గారి హ్యూమర్ గానీ ఒక ఇది గానీ, ఈ మన కొంచెం కుర్రోళ్ళ లాగా అంటే నేనంత క్లీన్ కాదు. అట్లీస్ట్ వసంత్ అన్నంత క్లీన్ గా నేను ఆలోచించను. సో అది ఏమో అంటే ఐ ఫీల్ వెరీ అంటే అటాచ్డ్ టు హిస్ వర్క్ బేసిక్ గా. సో వెరీ లైక్ బీయింగ్ ఏ రైటర్స్, మీరు ఐ మీన్ సినిమా రైటర్ లా కాకుండా అభిమానులుగా, బికాజ్ అభిమానం నుంచి ఈ రోజు రైటర్లుగా మీరు ఎదిగారు, అభిమానం పుట్టడం మొదల. సో సినిమా ప్రేమికులుగా ఏం మిస్ అవుతున్నారు అని అనుకుంటున్నారు? ఇప్పుడున్న కరెంట్ వరల్డ్ లో సినిమాలు, కరెంట్ ప్లాట్లు, కరెంట్ స్టోరీలు వస్తున్నాయి కదా, ఏం మిస్ అవుతున్నారని మీరు ఫీల్ అవుతున్నారు? సినిమాలో ఇఫ్ యూ ఆస్క్ మీ, అన్ని రకాల సినిమాలు ఉండాలండి. ఒక పెద్ద హీరో సినిమా ఫస్ట్ డే చూసినప్పుడు వచ్చే థ్రిల్ మిగిలినవి ఇవ్వకపోవచ్చు. బట్ స్టిల్ ఐ డోంట్ నో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో తెలీదు. బట్ ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 మూవీ నాకు చాలా ఇష్టం. 35 ఐ ఫెల్ట్ సో హ్యాపీ వాచింగ్ దట్ ఫిల్మ్ అనమాట. అంటే ఒక చిన్న తిరుపతిలో వాళ్ళు ఎలా మాట్లాడి, ఒక ప్రపంచం కదా 35 ప్రపంచం. అది నాకు బాగా అనిపించింది. వేరియస్ ఉండాలండి సినిమా అనేది, రకరకాలు ఉండొచ్చు. మనకి క్లీన్ కామెడీస్ ఉండొచ్చు, అండ్ ఒక ఎక్స్ట్రీమ్ థ్రిల్లర్, ఇప్పుడు మలయాళంలో వచ్చే థ్రిల్లర్స్ ఉండొచ్చు. సో పాన్ ఇండియా ఇస్ నాట్ బ్యాడ్. పాన్ ఇండియా వల్ల తెలుగుకి ఎంత పేరు వచ్చిందో. ఐ మీన్ అదర్ ఇండస్ట్రీ వాళ్ళు నాకు ఒకళ్ళు కాల్ చేసి, మీరు పెద్ద ఇండస్ట్రీ అండి, మీకున్న బడ్జెట్స్ మాకు ఉండవు అన్నారు. ఐ ఫెల్ట్ ప్రౌడ్ బికాస్ ఇట్స్ యాక్చువల్లీ వర్కింగ్ ఫైన్. అది ఫైన్, బట్ ఇది కూడా ఉంటే ఇట్ విల్ బి కంప్లీట్ కదా. ఒక చిన్న ఏంటంటారు,
ఇట్స్ నాట్ ఆల్వేస్ ప్రపంచాన్ని సేవ్ చేయడం షుడింట్ ఆల్వేస్ బి ద కాన్ఫ్లిక్ట్ ఏమో. సమ్ టైమ్స్ ఇప్పుడు మిస్టర్ పెల్లంలో ఏంటి అసలు వైఫ్ జాబ్ కి వెళ్ళడం ఇస్ ద Correct. కాన్ఫ్లిక్ట్. అవును, వీడు అవును, అసలు వీడి అవును. ఈగో అని అనేది ఎంత Correct, ఎంత correct, బ్యూటిఫుల్. ఎంత అది beautiful సినిమా అంతా గా. అంతే. కరెక్ట్. సో అలాంటి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, చిన్న చిన్న ఆ, అంటే నేను ఏం ఫీల్ అవుతానంటే మన ముందు జనరేషన్ వాళ్ళు మనకి ఇలాంటి ఒక కంప్లీట్ ఇచ్చారండి మనం చూసుకోవడానికి. ఒక గోదావరి, ఒక ఆనంద్, అనుకోకుండా ఒక రోజు, ఇవన్నీ ఇచ్చారు మనకి. మనం మన నెక్స్ట్ జనరేషన్ కి కూడా అంతా కలిపి ఇవ్వాలి కదా. కరెక్ట్, కరెక్ట్. సో అవి వస్తే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజావారు రాణివారు కూడా స్వీట్ ఫిల్మ్, చాలా అసలు నాకు బాగుంటుంది. చాలా ఇష్టం అది. కరెక్ట్. అవును. సో ఇలాంటివన్నీ కూడా మధ్య మధ్యలో వస్తూ వస్తూ ఉంటే వి విల్ బి మోర్ హ్యాపీ అన్నమాట. అది అంటే నిజం మిస్ అవుతున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు మనకి ఎప్పుడైనా హాలిడే దొరికితే బాగుండు, గోవా పోదాం, బ్యాంకాక్ పోనీ, ఇవి కాకపోయినా ఏదన్నా వేరే దేశం పోదాం, లేకపోతే వేరే ఎక్కడన్నా వెళ్ళాలి, ఊటీ వెళ్ళాలి, ఇలా అనుకుంటున్నాం. కానీ మన చుట్టుపక్కల ఉండే ఆ గార్డెన్ గానీ, ఆ రోజా పువ్వుని గానీ, రైట్ వీటి నుంచి అందాన్ని మనం బా, గుర్తించలేకపోతున్నాం. ఏమన్నా మీరు మీరు చెప్పారా చెప్ప- అసలు? లేదు, మీరు ఏమన్నా చెప్తున్నా. చెప్పారా మీరు అసలు? వద్దు, ఇది ఇది కూడా మాకు సల్మాన్ ఖాన్ గారు మధ్యలో మన టీమ్ లో ఒకరి కోసం చూస్తున్నాం. లేదు, ఇప్పుడే ఫోన్ చేయమంటారా? రెసిగ్నేషన్ ఇచ్చేసి వస్తాను, ఫోన్ లో చెప్పేసి వచ్చేస్తాను. ఐ డ్రీమ్ వాళ్ళు మనల్ని మళ్ళీ ఇంకా రానివ్వరు బిల్డింగ్ కి. Eliminate them immediately, sir. మీరు ఎలా చెప్పారు తెలుసా? సల్మాన్ ఖాన్ గారు ఆ షోలో ఈ పక్క నుంచి జడ్జిమెంట్ ఎలా చెప్తుంటే వా 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 అని చేస్తూ ఉంటారు చూడండి. సేమ్ ఆ రేంజ్ లో రోస్ట్ చేశారు నన్ను ఇక్కడ కూర్చొని. లేదు, బాగా చెప్పారు, నిజంగా బాగా చెప్పారు. లేదు, బట్ మీరు చెప్పిందే నాకు అర్థమైంది. అంటే అవును, ఇలాంటి నేను సినిమాలు మిస్ చెప్పాను, అవుతున్నాం కదా. మేమే చెప్పాం. ఎంతసేపు మాఫియా వరల్డ్, క్రిమినల్ వరల్డ్, Right. గ్యాంగ్స్టర్ ఇవన్నీ ఆలోచిస్తున్నాం కానీ మేము కూడా ఇలాంటి మిస్ అవుతున్నాం నిజంగా. ఇంటి పక్కన ఉన్న రైట్. పాయింట్స్. అగైన్ అవి ఉండడం తప్పులేదు, బికాస్ అగైన్ సినిమా ఇస్ ఆల్ అబౌట్ 2 గంటలు నేను ఒక హీరో షూస్ లో ఉండి అతని ద్వారా మేబీ మాఫియా లీడర్ ని కొట్టొచ్చు నేను. అది నా లైఫ్ లో నేను చేయను. Correct, మాఫియా లీడర్ వస్తే నేను పక్క సందులోంచి వెళ్ళిపోతాను బేసికల్ గా Correct. కదా. బట్ నాకు ఛాన్స్ వచ్చింది ఆ 2 గంటల్లో నేను ఒక ఆర్డినరీ వాడు మాఫియా, విచ్ ఇస్ ఫైన్. బట్ ఇందులో ఈ చిన్నవి కూడా ఉంటే బాగుంటుంది కదా. స్పేస్ ఉంది, రెండింటికి స్పేస్ ఉంది. మన అది industry- కరెక్ట్. మీరు ఆలోచిస్తే ఇప్పుడు మనకి ఎప్పుడో మనం 6 నెలలకు ఒకసారి వెళ్తాం పెద్ద వాటికి. Correct. ఊటీ వెళ్దాం, వేరే చోటకి వెళ్దాం. Right. ఇదేంటంటే మనం ఎప్పుడు వీకెండ్ దొరికినా మనం వెళ్తా ఉంటాం. Right, మనం right. చూసుకుంటే ఈ లోవర్ బడ్జెట్, స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలన్నీ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. Right. పెద్ద పెద్ద ప్రాజెక్టులు మనకి అప్పుడప్పుడు మంత్లీ ఒకటో 2 నెలలకు ఒకటో వస్తూ ఉంటది. రైట్ రైట్ హీరో. సో ఇది కరెక్ట్ గా ఆలోచించుకోగలిగితే, సో Correct. ఇలాంటి అందాలను బాగా చూపించగలిగితే, ఇప్పుడు ఆనంద్ Correct. లాంటి సినిమాని, గోదావరి లాంటి సినిమాని, Right. సో ఇలాంటి సినిమాలు అనుకోకుండా ఒక రాజు మీరు చెప్పిన మెన్షన్ చేసిన సినిమాలు లాంటివి వస్తే నిజంగా ఇండస్ట్రీ ఎలా సర్వైవ్ అవుతుంది, కలకల్లాడుతూ Correct, ఉంటది. ఒకప్పుడు ఎలా అయిందో అలా. అన్నిటి కలయిక అయితే బాగుంటుందండి. తెలుగుకి ఆ స్కోప్ ఉంది బేసికల్ గా. ఉంది, తెలుగుకి చాలా మంచి స్కోప్ ఉంది. అంత ఆడియన్స్ ఉన్నారు. పీపుల్ ఆర్ మిస్సింగ్. ఇప్పుడు చూడండి మా ఇంటి బంగారంకి వస్తున్నారంటే, మొన్న ఒక సినిమాకి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చారు. లైక్ పీపుల్ ఆర్ జెన్యున్లీ మిస్సింగ్ దీస్. మొత్తం కుటుంబంతో ఎంజాయ్ చేసే సినిమాలు అవి మిస్ అవుతున్నారు అనమాట. సో ఇట్స్ క్లియర్ ఇండికేషన్ ఆర్ క్లియర్ మెసేజ్, లైక్ మాకు ఇది కూడా కావాలి ఉంటే బాగుంటుంది ఇంకా. సో మీకు ఏమన్నా అనిపిస్తుందండి అప్పుడు కొంచెం ఎరా డిఫరెన్స్ ఉంది కాబట్టి? లేదు, అంటే ఐ అగ్రీ. ఎందుకంటే మన ఇండస్ట్రీ గొప్పతనమే స్పేస్ ఉండడం. 2 కైండ్స్ ఆఫ్ సినిమా ఎప్పటి నుంచి ఆనంద్ వచ్చే టైంలో పోకిరి లాంటి సినిమాలు ఆడినాయి, మనమందరం Right. ఎంజాయ్ చేసాము. నేనే 2 సినిమాలు ఎంజాయ్ చేశాను. సో ఆడియన్స్ ఒక బాక్స్ లో అనుకోకుండా అన్నిటికీ స్పేస్ ఉంది. బిగ్ సినిమా నీడ్స్ స్మాల్ సినిమా, స్మాల్ సినిమా నీడ్స్ బిగ్ సినిమా. అంతా ఫ్లరిష్ అయితేనే బాగుంటుంది. సో ఆ స్పేస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అంటే అన్ని రకాల సినిమాల్ని చూస్తారు మన వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ ఉంది, ఆ స్కోప్ ఉంది కాబట్టి వి షుడ్ కంటిన్యూ టు మేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమాస్. ఒక జానరాలో బాక్స్ చేయకుండా, ఆడియన్స్ ని కూడా ఒక బాక్స్ లో పెట్టకుండా. సో శుభారంభం మిఠాయితో అంటారు. సో అలా ఎప్పుడైనా ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత మేనిఫెస్ట్ చేసుకోవడం కూడా ఒక ఆనవాయితీ అంట. వాట్ ఆర్ యూ మేనిఫెస్టింగ్? సో ఎండ్ చేసేద్దాం. మేనిఫెస్ట్ ఏం చేసుకుంటారు మరి ఇప్పుడు? చేసుకోండి. మంచి కథలు రాయడమే ఇట్ సెల్ఫ్ అండి. నేను రాజు ఏమంటారంటే, రాజ్ సార్ డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. ఏదైతే ఇది వచ్చిందో మీరు మీ కమలా మ్యామ్ పేరే గుర్తుపెట్టుకున్నప్పుడు రూట్స్ ఎక్కడ మర్చిపోయారు? సో నాకు నచ్చింది నేను చేయాలండి. దట్స్ ఆల్వేస్ సింపుల్ గోల్, 1 లైన్ గోల్. ఏంటంటే నాకు నచ్చినట్టు హాయిగా నేను రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కూడా 2-3 ఐడియాలు ఉన్నాయి, వెరీ నైస్ ఐడియాస్ ఉన్నాయి నాకు.
అది ఎప్పుడు మేనిఫెస్టింగ్ దట్ వన్ ఆఫ్ దెమ్ నెక్స్ట్ వెళ్తుంది, రాయగలుగుతాను అని చెప్పి. అండ్ అగైన్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ కాకుండా ఎక్కడికైనా వెళ్ళాలి అనేది నా ఇది బేసికల్ గా. ఇది ఇక్కడ వర్క్ కాకపోయినా మేబీ నేను హిందీకి వెళ్ళొచ్చేమో, మలయాళంకి వెళ్ళొచ్చేమో, అలా చెయ్యాలి అనేది నా గోల్ అన్నమాట. ఎక్కడ అది వర్కౌట్ అవుతుందో అన్నది. సో ఇందులోంచి ఒక లీడ్ తీసుకుని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మా ఇంటి బంగారం ఒకవేళ బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేస్తాను అనుకుంటే ఎవరు అయితే సెట్ అవుతారు? అంటే సమంత గారు ఆల్రెడీ, సమంత గారు పాన్ ఇండియా యాక్ట్రెస్ అందరికీ తెలుసు. సమంత గారు మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు కాబట్టి అక్కడ ఎవరో ఒక హీరోయిన్ యాక్ట్ చేయాలి. ఎవరైతే బాగుంటారు అనేది మీ సజెషన్ చెప్పండి. అమ్మ బాబాయ్, ఇంకా ఇంకా ఇంత 1 year 1.5 year ఆవిడని ఊహించుకొని ఇంకెవరిని కష్టం అండి, అసలు చాలా కష్టం. కొట్టేసారి మార్కులు కొట్టేసారి బికాస్ కామెడీ ఉంది కదా, అది అండ్ తెలుగుతనం ఉంది, అంటే కథలోనే ఒక తెలుగుతనం ఉంది. లేదు మేము బాలీవుడ్ లో అన్నాం, ఇప్పుడు హిందీ అదే అంటే ఇమాజిన్ చేసుకోవడం కష్టము అని, అంటే ఈ సినిమాని రైట్. ఇద్దరు కొట్టేశారండి మార్కులు. సమంత గారే చేయొచ్చు హిందీలో. నేనే ఒక ఫ్యాన్ గా ఫెయిల్ అయినేమో. సమంత గారిని పేరు మార్చి ఇంకొకరిని సజెస్ట్ చేయమని నేను ఫెయిల్ అయ్యాను. అదే అదే చేయక్కర్లేదు, ఆవిడే చేస్తారు అక్కడ కూడా. మీరేం మేనిఫెస్ట్ చేసుకుంటారండి? మోర్ వర్క్ అండి, అంటే ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ టు బి ఏబుల్ టు మేక్ ఫిల్మ్స్. మనము ఈ ఫీల్డ్ లో ఉండడము పెద్ద ప్రివిలేజ్, అంటే చాలా మంది డ్రీమ్ కమ్ ట్రూ ఇది. సో యా, మోర్ వర్క్, మోర్ స్టోరీస్ దట్ వీ కెన్ టెల్, మోర్ పీపుల్ వీ కెన్ రీచ్ అవుట్ టు, అంతే. సో మీరిద్దరూ చాలా బాగా హ్యాండిల్ చేసి ఈ రోజు బ్లాక్ బస్టర్ ఇంటికి ఐ మీన్ మీ కాంట్రిబ్యూషన్ మీరు చేశారు. బట్ నేను మిమ్మల్ని ఇద్దరిని బాగా హ్యాండిల్ చేశాను లేదు నాకు తెలియదు. లేదండి, we enjoyed it, we enjoyed the interview. రెగ్యులర్ గా చెప్పాడు ఎలా. లేదండి నిజంగానే. ఆ రోజు అన్నారు కదా అన్ని డ్రాఫ్ట్స్ లో ఒక లైన్ ఉంది, లాస్ట్ లో పోయిందని. ఈ లైన్ మాత్రం అన్ని ఇంటర్వ్యూలో ఉంటుంది అనుకుంటా నాకు కానీ తెలిసి. ఇప్పుడు పోలేదు, ఉంది. మేము కూడా ఫింగర్స్ క్రాస్ చేస్తున్నామండి, మీరు మేనిఫెస్ట్ చేసుకున్నది జరగాలని మేము Thank you, ఐడ్రీమ్ Thank you మీడియా so much. తరఫున. It means a lot. Thank you so much for your valuable time. I Thank wish you you all so much. success. Thank you. Thank you అండి. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.